ప్రియమైన దేవుని సంఘమా, సర్వశక్తుడగు ప్రభు, సర్వోన్నతుడగు దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ విధంగా మరొకసారి ఆయన ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో విలువైన జ్ఞానవాక్కులతో మన హృదయాలు నింపుకోవడానికి మనందరికీ ఇచ్చినటువంటి గొప్పదైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక విలువైన సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ప్రపంచంలో చాలా విశ్వాసాలలో అత్యంత ప్రాచీనమైన పేరెన్నికగన్న విశ్వాసం మనమందరం అనుసరిస్తున్నటువంటి విశ్వాసం అని మీ అందరికీ తెలుసు. ఈ విశ్వాసంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి పిల్లలుగా ఒక విషయాన్ని యావత్ క్రైస్తవ ప్రపంచం చాలా బలంగా నమ్ముతోంది. అదేంటంటే, మేము వెంబడిస్తున్నటువంటి అనగా మా విశ్వాసానికి మూలం లేదా ఆధారం అయినటువంటి మా తండ్రి లేదా మా ప్రభువు, మా దేవుడు మాట్లాడేవాడు అని నమ్ముతుంది. ఈవెన్ మనం కూడా నమ్ముతున్నాం. మాట్లాడే దేవుడు. ఏ దేవుడు? మాట్లాడే దేవుడు. మౌనముగా ఉండేవాడు కాడు, మాట్లాడతాడు. ఈ మాట్లాడుట అన్న పదాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మానవుడితో మాట్లాడవలసినటువంటి అవసరత ఏమైనా ఉందా అంటే, అసలు మాట్లాడటం అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అది భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా ఏ రకంగా ఆలోచించినా సరే కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది లేకపోతే ప్రపంచంలో ఏది నడవదు, ఏది జరగదు. మా పిల్లలు అటు ఇటు తిరగొద్దు. 8th క్లాస్ వరకు మాత్రం సండే స్కూల్లో కూర్చోండి. సండే స్కూల్ టీచర్లకు మొన్ననే చెప్పాను, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కనబడాలి. నాకు 8th క్లాస్ నుంచి పైన అందరూ కూడా ఇక్కడ కనబడాలి. లేకపోతే ముందుకు వచ్చి కూర్చోండి. అటు ఇటు తిరగొద్దు పిల్లలు ఎవరు కూడా. సండే స్కూల్ టీచర్స్ చూడండి. సో ప్రపంచం మొత్తం విశ్వసిస్తున్నటువంటి బలమైన విశ్వాసంలో, క్రైస్తవ ప్రపంచం మొత్తం విశ్వసిస్తున్నటువంటి బలమైన విశ్వాసంలో, నా దేవుడు నాతో మాట్లాడేవాడు. ఏమ రైట్? మనందరి విశ్వాసం అదే. ప్రభు నాతో మాట్లాడతాడు, ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, తన మాట నాకు వినిపిస్తాడు, తన మాట ద్వారా నన్ను బలపరుస్తాడు, తన మాట ద్వారా నన్ను ఆదరిస్తాడు, తన మాట ద్వారా నన్ను ప్రోత్సహిస్తాడు, తన మాట ద్వారా నన్ను ఉద్ధరిస్తాడు, తన మాట ద్వారా నన్ను జీవింపజేస్తాడు అనేది అందరి విశ్వాసం. అయితే ఈ మాట్లాడే విధానం ఎలా మొదలైంది, ఎలా కంటిన్యూ అవుతుంది, ఇది తెలియాలి, అందరికీ తెలియాలి. అప్పుడు మనం ఆ రుచిని ఆస్వాదించగలుగుతాం, ఆ శక్తిని పొందుకోగలుగుతాం, ఆ జీవాన్ని అనుసరించగలుగుతాం, ఆ జీవాన్ని వెంబడించగలుగుతాం. ప్రభు మాట్లాడడం కరెక్టే, కానీ అది ఎలా మొదలైంది, ఎలా కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు మనకు ఎలా లభిస్తుంది, ఆయన మాట ద్వారా ఎలా శక్తి పొందుకోవాలి, ఎలా జ్ఞానం పొందుకోవాలి, ఎలా వివేకం పొందుకోవాలి, ఎలా అది నిశ్చయపరుచుకోవాలి, ఎలా రూఢిపరుచుకోవాలి, ఎలా మనం ఆయన్ని అనుసరించాలి, ఈ విషయం మీద మీ అందరికీ ఒక అవగాహన కావాలి. సత్యము, సత్యవాక్య పరిపాలన అనే మాటలు మనం తరచూ వింటున్నాం. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏ సంఘానికి వెళుతున్నారు అని అడగగానే మనం వెంటనే చెబుతాం, మేము సత్యములో ఉన్నాము అని చెప్తాం ధైర్యంగా. సత్యం అనేది మాటతో కాదు, అది క్రియతో, అలాగే మనం వినే బోధతో ఫలించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి స్థితిలో కనబడాలి. అది దేవుడు కోరుకున్నాడు. అందుకే బోధ ఎంత శక్తివంతంగా ఉంటే బ్రతుకు అంత శక్తివంతంగా ఉంటుంది. ఏ బోధ మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు యేసుప్రభు వారు. మార్క్స్ వార్త 4:24. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే బోధను బట్టే బ్రతుకుంటుంది కనుక, బోధ ఎంత శక్తివంతంగా ఉంటే బ్రతుకంత శక్తివంతంగా ఉంటుంది కనుక, ఆ బోధ మన హృదయాలలోనికి వెళ్ళినప్పుడు మనం సంస్కరింపబడతాం కనుక, మన ఆలోచనలు సంస్కరింపబడతాయి కనుక, మన బ్రతుకు సంస్కరింపబడుతుంది కనుక, ప్రతి ఒక్కరూ
ఆ బోధ యందు నిరీక్షణ కలిగి, ఆ బోధ దేవుని బోధయే ఉండి, వారు బోధిస్తున్న బోధ బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని సరిచూస్తూ సక్రమమైన మార్గంలో నడిస్తే వారు చాలా ఉన్నతమైన స్థితిని చాలా సులభంగా పొందుకోగలరు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, మాట్లాడే దేవుడు ఎలా, ఏ విధంగా అని మనం ఆలోచిస్తే, బైబిల్ గ్రంథం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. యేసుప్రభు వచ్చేంత వరకు కూడా కొన్ని సీక్రెట్స్ రివీల్ కాల. చాలా సీక్రెట్స్ లాగే ఉండిపోయాయి. ఆ సీక్రెట్స్ అన్నీ ఎప్పుడు రివీల్ అయ్యాయి అంటే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత రివీల్ అయ్యాయి. సో ఇప్పుడు యేసుప్రభు వారు మాట్లాడుతూ ఒక విలువైన మాట చెప్పారు. అదేంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము, ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నారు యేసుప్రభు వారు. అందులో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఆయన వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉండగానే ప్రభు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా మాట్లాడారు, చాలా ఉన్నతంగా మాట్లాడారు, చాలా విషయాలు. సో ఇక్కడ మీరు గమనించండి ప్రభు ఏం మాట్లాడుతున్నారు అనేది. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం ఏం రాయబడింది చూడండి అక్కడ. మరియు 37, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేను మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు అన్నాడు. ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఎవరి మాట ఇది? సాక్షాత్తు యేసుప్రభు వారి మాట. యేసుప్రభు వారు వచ్చి ధర్మశాస్త్రానికి ముగింపు పలుకుతున్న కాలంలో ఆయన కనబడ్డారు. అంటే 2000 సంవత్సరాల క్రిందట. 2000 సంవత్సరాల క్రిందట యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పటికే చాలామంది ప్రవక్తలు వచ్చారు, చాలామంది భక్తులు ఉన్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషే తర్వాత ఇంకా ఎంతోమంది మహాభక్తులు మనకి దైవ గ్రంథంలో కనబడతారు. ఒక సమూయేలు గారు కనబడతారు న్యాయాధిపతిగా. ఆ తర్వాత దావీదు గారు కనబడతారు కీర్తనకారుడుగా. సొలొమోను కనబడతాడు మహాజ్ఞానిగా. యెషయా, యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా లాంటి పెద్ద ప్రవక్తలు కనబడతారు. హోషేయ, ఆమోసు, ఈ జకరియా, హగ్గయి లాంటి చిన్న ప్రవక్తలు కనబడతారు. నాయకులైన నెహెమ్యా లాంటి వారు కనబడతారు. పోరాటం చేసినటువంటి ఎజ్రా లాంటి వారు కనబడతారు. ఇలా ఎందరో గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప ఎస్తేరు లాంటి మహారాణులు, స్త్రీమూర్తులు, వీళ్ళందరూ కూడా బైబిలులో ఉన్నటువంటి భక్తుల జాబితాలో మనకు కనబడుతున్నప్పుడు, ఇంతమంది భక్తుల జాబితా ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు, వారందరినీ నడిపించింది ఆ తండ్రి అయినప్పుడు, వారందరితో మాట్లాడింది ఆ తండ్రి అయినప్పుడు, ఆ తండ్రి వారి ద్వారా మాట్లాడినప్పుడు ప్రభు వచ్చి ఇలా అనడం చాలామంది ఇశ్రాయేలీలకు రుచించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంతటి మహత్తరమైన వ్యక్తిని, ప్రభువును ఇశ్రాయేలు జనాంగం అర్థం చేసుకోలేకపోయింది అని అంటే, వాళ్ళంతవరకు నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని బాగా వంటబట్టించుకున్న క్రమంలో ఈయన మాట్లాడే మాటలు కొన్ని వారికి వ్యతిరేకంగా అనిపించాయి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఈయన మాట్లాడుతున్నది గ్రంథానుసారంగా కాదు, ధర్మశాస్త్రానుసారంగా ఈయన మాట్లాడట్లేదు. ఈయన మాట్లాడుతున్న మాటల్లో ఏదో వ్యతిరేక భావం కనబడుతుంది. మోషే మాటలకు విరోధంగా, దేవుని మాటలకు విరోధంగా ప్రభు మాట్లాడుతున్నారు కనుక ఇది మనకి కరెక్ట్ కాదు అన్న భావంలోకి వెళ్ళిపోయారు తప్ప, అక్కడున్న సత్యాన్ని, మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదను, లోకం పుట్టినది మొదలుకొని మీకు తెలియని సంగతులు నేను మీకు తెలియజెప్పేదను, ఇప్పటి వరకు మీరు వాటిని వినలేదు అని ప్రభు చెప్పినటువంటి స్పష్టత, ఇచ్చిన స్పష్టత వారికి అర్థం కాల. ఇప్పటికీ కూడా చూడండి, చాలామంది ఒక ముసుగులో ఉండిపోతారు. వారు ఏదో బోధకు కనెక్ట్ అయిపోతారు, అదొక ముసుగులో ఉండిపోతారు. మనం సత్యం చెప్పినా కూడా సత్యం వినగలిగే సమయం కేటాయించరు. మీరు మాట్లాడుతున్నది నిజమా కాదా అని ఆలోచన చేయరు, దాని మీద దృష్టి పెట్టరు, పరిశోధన చేయరు, ఏమి చేయరు. ఏదో ఒక మోసలో ఉండిపోయి, ఒక మాయలో ఉండిపోయి తమ జీవితాన్ని తామే పాడు చేసేసుకుంటుంటారు. సత్యానికి దూరం అయిపోతుంటారు, సత్య వ్యతిరేకులుగా మారిపోతుంటారు. అంటే కారణం, యేసు ప్రభు వారు చెప్పింది నిజమే, సత్యమే, మీరు ఎన్నడూ ఆయన స్వరం వినలేదు. ఏంటి మరి, మా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడని గ్రంథంలో ఉంది కదా, మోషేకు వ్యతిరేకంగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటి? సమూయేలుకు దర్శనమిచ్చి మాట్లాడాడు కదా, సమూయేలుకు వ్యతిరేకంగా ఎందుకు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు? ఒకడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు కదా, మా పితరుడైన అబ్రహాముతో, మా తండ్రి అయిన అబ్రహాముతో.
మరి దేవుడు మాట్లాడలేదు, ఆయన స్వరం మీరు ఏ కాలమందు వినలేదు, ఏ కాలమందు మీ జాతి వినలేదు అన్నాడే. ఏ కాలమందు మీరు వినలేదు ఆయన స్వరం, ఆయన స్వరూపం చూడలేదని ఈ యేసుక్రీస్తు వచ్చి దేవుని కుమారుడని చెప్పుకుని మాటలు మాట్లాడుతున్నాడంటే దీన్ని మనం ఎలా అంగీకరించాలి, దీన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి అని వాళ్ళు ఒక డైలమాలో ఉండిపోయి శాస్త్రులు ప్రవక్తలు కొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆయనకి వ్యతిరేకంగా ఇంకో 4 మాటలు చెప్పడం, అవి వీరు వినడం వల్ల సత్య దూరం అయిపోయారు, సత్యానికి వ్యతిరేకం అయిపోయారు. ఇంకంతే వాళ్ళ మనస్సులో మలినం పడిపోయింది. ఇక వాళ్ళు యేసు ప్రభువును పాజిటివ్గా చూడటం మానేశారు. అంతే కదా, దేన్నైనా మీరు పాజిటివ్గా చూస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, నెగిటివ్గా చూస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మంచిది అనుకుంటే మంచిగా, చెడ్డది అనుకుంటే చెడ్డగా. అందుకే యద్భావం తద్భవతి అంటారు. ఏదైతే మనం ఏ దృష్టితో చూస్తున్నామో ఆ దృష్టి దాని మీద పడుతుంది. ఉదాహరణకి పవిత్రుల కన్నీయు పవిత్రములు, అపవిత్రుల కన్నీయు అపవిత్రములు అన్నాడు గ్రంథంలో. అంటే ఒక పవిత్రమైన దృష్టి కేంద్రీకరించినప్పుడు నీకు అది స్పష్టంగా అర్థమవుతుంది. లేదు, పవిత్రమైన దాన్ని కూడా అపవిత్రమైనదిగా ఎంచినప్పుడు అది అపవిత్రంగా మారిపోతుంది. అర్థమైందా? అందుకే భోజనం విషయంలో కూడా మీరు ఎంచి భుజించుదురు అంటాడు. కల్మషం విగ్రహార్పితంలో లేదు, మీ మనస్సులో ఉంది. అది తీసుకునేటప్పుడు ఇది విగ్రహానికి అర్పించినదని, ఇది చెడ్డదని ఎంచి భుజిస్తారు. మీ ఎంపిక తప్పు అంటాడు. రైట్ ఆర్ రాంగ్ అనేది మీ ఎంపికలో ఉంది. ఇది చెడ్డది అనే భావంతో భుజిస్తే అది చెడ్డగా మీకు దర్శనమిస్తుంది. అవును, ఇది మంచిదే కదా అనే భావంతో స్తుతించి భుజిస్తే అది మీకు మంచిగా దర్శనమిస్తుంది. మీ ఎంపికలోనే మొత్తం ఉంది. కాబట్టి మీ హృదయ సంబంధమైన ఎంపిక జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రభు యొక్క బోధ. అందుకే ఒక మంచి మాట గ్రంథంలో వ్రాయబడింది, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వాడికి పాపం కలుగుతుందట. మరి ముఖ్యంగా ఏది సద్భావమైనదో ఆ సద్భావాన్ని అక్కడ కేంద్రీకరించకుండా ఒక దుష్ట స్వభావంతో చూసినప్పుడు కూడా అది మనకి చెడ్డగా కనబడుతుంది. అందుకే పవిత్రులకు అన్నీయు పవిత్రాలు, అపవిత్రులకు అన్నీయు అపవిత్రాలు. ఇక్కడ యేసుప్రభు వారి మాటల్ని ఎందుకు వాళ్ళు వ్యతిరేకించారంటే దుష్టత్వాన్ని లోపల నింపుకున్నారు కాబట్టి, దుష్ట స్వభావాన్ని లోపల నింపుకున్నారు. దానికి తగ్గట్టుగా పరిసయ్యులు శాస్త్రులు ఆజ్యం వస్తున్నారు. యేసుప్రభు వారేమో మీరు ఎన్నడూ ఆయన స్వరం వినలేదని నొక్కి చెప్తున్నారు. మీరు స్వరం వినలేదంటాం మాత్రమే కాదు, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేశారు, ఏ కాలమందైనను అన్నారు. అక్కడ సాక్షాత్తు ప్రభు మాట ఇది, మనిషి మాట కాదు. మనిషి మాట అయితే పోని కొట్టిపడేద్దాం, పర్లేదులే పక్కన పెట్టేద్దాం అనుకునేవాళ్ళం. కానీ ఇది మనిషి మాట కాదు. ఎవరి మాట? సాక్షాత్తు ప్రభు మాట. ఏమని వ్రాయబడింది అక్కడ? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అనేది ప్రభు యొక్క స్టేట్మెంట్. రైట్, ఆ స్టేట్మెంట్ని వీళ్ళందరూ ఏం చేశారని నేర్చుకున్నాం, ఇప్పుడు వ్యతిరేకించారు. మరి ఇంతకీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏ విధంగా ప్రభువు మాట్లాడారు? ఆయన స్వరం వినలేదు అని ప్రభు అనవలసిన మాట ఎందుకు అన్నారు అలాగా? అంటే మోషే కూడా ఆయన స్వరం వినలేదా? దావీదు కూడా ఆయన స్వరం వినలేదా? ఆదాము కూడా ఆయన స్వరం వినలేదా? ఎలా ఈ మాటను యేసుప్రభు వారు రూఢిపరుస్తున్నారు? ఇప్పుడు యేసుప్రభు మాటను కాదనగలవా? కాదనగలవా? శరీరధారిగా వచ్చిన ప్రభువు అప్పటి వరకు మరుగైన సంగతులు బయలుపరుస్తున్నారు. ఇప్పుడు మరుగైన సంగతులు ప్రభు బయలుపరుస్తున్నప్పుడు మనం కాదని అనడానికి మనకు శక్తి సరిపోదు. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన ప్రభువే మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాటిని అంగీకరించాల్సిందే. కానీ ఇక్కడ విషయం ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రభు మాటలను వాళ్ళు ఎందుకు అపార్థం చేసుకున్నారు, ప్రభు ఏం చెప్పారనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు డైరెక్ట్గా ఆయన స్వరం వినలేదు, నేను డైరెక్ట్గా ఆయన స్వరం విన్నాను, అది అంతే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. యేసు ప్రభువు చెబుతున్నది ఏంటంటే, తండ్రి స్వరం మీరు డైరెక్ట్గా వినలేదు, తండ్రి స్వరం మీరు ఎప్పుడూ వినలేదు, నేను విన్నాను, నేను తండ్రి వద్ద నుండి వచ్చాను. మరి మీరు విన్నది ఎవరి స్వరం? దేవదూతల స్వరం విన్నారు మీరు. మోషేతో మాట్లాడింది దేవదూతలే, అందరితో మాట్లాడింది దేవదూతలే. మరి ముఖాముఖిగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మోసే స్వయంగా రాసుకున్నాడు కదా. అఫ్కోర్స్ అప్పటికి ఇంకా సర్వసత్యం బయలుపడలేదు కనుక అన్ని రహస్యాలు, అన్ని మర్మాలు ఇంకా అప్పటికి విప్పి చెప్పలేదు. నేను మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదను, లోకము పుట్టినది మొదలుకొని నేటి వరకు మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్పేదను అన్నారు ప్రభు. అంటే ప్రభు వచ్చేంత వరకు కూడా కొన్ని సీక్రెట్స్ రివీల్ అవ్వలేదు, కొన్ని సీక్రెట్స్ ఓపెన్ అవ్వలేదు. మాట్లాడింది దేవుడే, కానీ నేరుగా మాట్లాడలేదు. దేవదూతల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు.
అంటే మధ్యలో కమ్యూనికేటర్స్ ఉన్నారనమాట. కమ్యూనికేషన్ జరుగుతుంది, కమ్యూనికేట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎలాగా? దేవుడు దేవదూతల ద్వారా వర్తమానం పంపిస్తే దేవదూతల ప్రవక్తలకి, ప్రవక్తలు ప్రజలకి. దేవుడు దేవదూతలను పంపించినప్పుడు దేవదూతలు భక్తులకి, భక్తులు ప్రజలకి. అలాగా కమ్యూనికేషన్ జరిగింది, కమ్యూనికేట్ చేశారు. అంతే తప్ప నేరుగా ఆయన స్ట్రైట్గా వచ్చేసి మాట్లాడలేదు. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా రూఢిపరిచాడు. తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి పత్రిక అందరూ చూడండి బైబిల్ గ్రంథాన్ని తెరిచి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడొచ్చు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అంటాడు ఇక్కడ పౌలు భక్తుడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు అంటాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దేవుని యొక్క ప్రత్యేకతను చాటి చెబుతోంది గ్రంథం. ఆ ప్రత్యేకతలో నుండి వినబడినటువంటి స్వరం మాట్లాడే దేవుడు, కమ్యూనికేట్ చేస్తాడు, ఆయన మాట్లాడతాడు. బట్ ఆ మాట్లాడటంలో పలు విధాలు ఉంటాయి. అంటే విషయాన్ని చేరవేయడం అంటారు దీన్నే. విషయాన్ని ఏదో విధంగా చేరవేయడం. ఉదాహరణకి పూర్వకాలంలో మనకు ఉత్తరాలు ఉండేవి. ఉత్తరం వ్రాయబడినప్పుడు మీ దగ్గరికి మీకు ఇష్టమైన వ్యక్తి ఒక ఉత్తరాన్ని రాసినప్పుడు, ఆ ఉత్తరం మీ దగ్గరికి చేరుకున్నప్పుడు, మీరు ఆ ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు మీతో మాట్లాడుతున్నది వేరెవరో కాదు, ఆ ఉత్తరం మీకు ఎవరు రాశారో వాళ్ళే మీతో నేరుగా మాట్లాడుతున్నట్టు. ఏమ రైట్? మీతో నేరుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు. ఎలా సంభాషిస్తున్నారు? వ్రాసిన ఉత్తరం ఎవరు రాశారో నీకు తెలుసు, ఎవరికి రాశారో నీకు తెలుసు, నువ్వు చదువుతున్న మాటల వెనుకున్న భావం ఏంటో తెలుసు, భాష ఏంటో తెలుసు, ఆంతర్యం ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. ఇవన్నీ నీకు తెలిసినప్పుడు నీతో మాట్లాడుతున్నది సదరు వ్యక్తి అనే బలమైన నానుడి, బలమైన విశ్వాసం ఎలాగైతే నీలోనికి వచ్చిందో, ప్రారంభ కాలం నుండి కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడడం ఆపలా. అందుకే క్రైస్తవ ప్రపంచం పెట్టుకున్న పేరు శాశ్వతమైన పేరు, మా దేవుడు మాట్లాడే దేవుడు. ఎంత అద్భుతమైన విషయం ఇది! ఇతర విశ్వాసాల్లో మరి ఆ బలం, ఆ యొక్క నిరీక్షణ, ఆ విశ్వాసం అలా చెప్పగలిగే సామర్థ్యం ఉందో లేదో మనకు తెలియదు. కానీ మనం మాత్రం చాలా ధైర్యంగా చెప్తున్నాం, మా దేవుడు మాతో మాట్లాడతాడు, మా దేవుడు మాట్లాడే దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు మాట్లాడే దేవుడు, మేము ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు, మేము విశ్వసించిన దేవుడు మాట్లాడే దేవుడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అది మన విశ్వాసం. బట్ ఏంటి, ఏ విధంగా మాట్లాడతాడు దేవుడు? ఆకాశం నుండి మీకు స్వరం వినబడుతుందా? మేఘాల శబ్దాలు మాదిరిగా పైనుంచి ఏమైనా శబ్దాలు వస్తాయా? ఏంటి అసలు కమ్యూనికేషన్ ఎలా చేస్తాడు? ఈ రోజుల్లో పలు విధాలు కమ్యూనికేట్ చేస్తున్నాం మనం. ఒకటి ఉత్తరాలు అనుకున్నాం, ఉత్తరాలు గతించిపోయిన తర్వాత ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి. ల్యాండ్ ఫోన్స్ ద్వారా డైరెక్ట్ వాయిస్ వినబడేది, కమ్యూనికేట్ చేసేవాళ్ళం. లేదా పూర్వకాలంలో మెసేజ్ పంపించుకునేవాళ్ళు, ఆ పేజర్లు అవి ఉండేవి, వాటిలో నుంచి మెసేజ్ పంపించుకునేవారు టైప్ చేసి. లేకపోతే ఆ తర్వాత చాటింగ్ వచ్చింది, వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, టెలిగ్రామ్ చాటింగ్ కానివ్వండి, డైరెక్ట్ మెసేజెస్ కానివ్వండి, ఇలా చాటింగ్స్ వచ్చాయి. ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చాయి. రాబోయే రోజుల్లో ఏమొస్తాయో తెలియదు. మరి మనసులో ఉన్నాయి కూడా చెప్పేసే పరిస్థితులు వస్తాయో ఏంటో. మరి ప్రస్తుతానికి లేవు. ఫ్యూచర్లో కానీ వస్తే అల్లకల్లోలమే, మామూలుగా ఉండదు. ఇంకా మనం బతకలేం. అంటే యథార్థవంతుడు తప్ప కన్నింగాడు బతకలేడు. అర్థమైందా? యథార్థవంతుడు కూడా కష్టమే. ఎందుకంటే ఇంక ఉన్నది ఉన్నట్టు బయటకు వచ్చేస్తుంటే ఏమవుతుంది? యథార్థవాది లోక విరోధం అన్నట్టు. ఇంకా అది కానీ వచ్చిందంటే కాపురాలు కూలిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి, స్నేహాలు విడిపోతాయి. ఇంక సంఘంలో దొంగలందరూ బయటపడతారా? అయ్యో, పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడే దొంగలందరూ ఏమైపోతారు ఇప్పుడు మొత్తం? ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది, మెసేజ్ వచ్చేస్తుంది. ఇది ఏమనుకుంటుంది? అనుకున్నట్టు మెసేజ్ వచ్చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? రిస్కే కదా. సరే, ఒకవేళ అలాంటి టెక్నాలజీ వస్తుందో రాదా తర్వాత చూద్దాం. కానీ నాకు తెలిసి రాదని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా దేవుడు అనుమతి ఇచ్చి అరే నాయన వచ్చేయాలంటే ఇంకా అది మూడో ప్రపంచ యుద్ధం అనమాట ఇంకా. సరే, ఇప్పుడు ఇలా పలు విధాల కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతున్నాయి.
మాట్లాడుకోవటం, ఒకరి భావాలు మరొకరు పంచుకోవటం, ఈ విధానంలో దేవుడు తన పిల్లలతో మాట్లాడాలనే కోరుకున్నాడు. ఎప్పుడు దూరంగా ఉండాలనుకోలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడకపోతే మనం నశించిపోతాం, ఆయన మాట్లాడకపోతే మనం ఆత్మీయంగా చచ్చిపోతాం, ఆయన మాట్లాడకపోతే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి. కాబట్టి మాట్లాడాలనుకున్నాడు. మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి నా పిల్లలతో. ఎలా అని ఆలోచించినప్పుడు ఇదిగో ఒక్కొక్క విషయాన్ని మనం ఛేదించుకుంటూ ముందుకెళ్దాం. ఇందాక నేను చెప్పాను కదా, యేసుప్రభు వారిని వారు వ్యతిరేకించడానికి గల కారణం ఆయన స్వరం వినలేదు అన్నారు. అది ఎందుకు చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు వారు, నీవేవాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడిన ఎరుగుదుము కానీ వీడెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. చూడండి జాగ్రత్తగా. ఒక గుడ్డివాడు స్వస్థత పొందినందుకు శాస్త్రులు పరిచయాల భావజాలం ఎలా ఉందో మీకు అర్థమైతే, యేసుప్రభు వారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన స్వరం మీరు వినలేదని చెప్పిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఇది అని మీకు అర్థమవుద్ది. ఒకదానికి మరొకదానికి సంబంధం ఉంది బైబిల్లో. జాగ్రత్తగా చదవాలి, అంత కేర్ఫుల్గా చదవాలి బైబిల్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళ భావజాలం ఏంటంటే పట్టుకున్నాం మనం, వీళ్ళ భావజాలం పట్టుకున్నాం. ఏమంటున్నారు వీళ్ళ భావజాలం ఏంటి అక్కడ? దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము. ఫిక్స్ మోషేతో దేవుడు నేరుగా ముఖాముఖిగా మాట్లాడాడని ఎరుగుదుము. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏమంటున్నారు, మీరెన్నడూ ఆయన స్వరము ఏ కాలమందు కూడా మీరు ఆయన స్వరం వినలేదు అన్నారు. అంటే మోషే కూడా వినలేదు అన్నట్టే కదా. యేసుప్రభు ఏ కాలమందైనను అంటే అది మోషే కాలమా, లేకపోతే సమూయేలు కాలమా, దానియేలు కాలమా, ఏ కాలం అయినా సరే మీరు ఆయన స్వరం వినలేదు. క్లియర్ యేసుప్రభు వారి మాట. ఇప్పుడు యేసుప్రభు వారు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో, ఇదిగో వీళ్ళ రియాక్షన్ ఇది. మేము మోషేతో దేవుడు మాట్లాడాడని మేము ఎరుగుదుము, కానీ వీడెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. ఆ గుడ్డివాని సాక్ష్యాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. యేసుప్రభు వారిని కూడా దూషించారు. మాకు మోషే తప్ప ఇంకో ప్రవక్త, అంటే ఇప్పుడు ఈ కాలం మంది ఇతను ప్రవక్త కాడు, మాకు మోషే చెప్పిందే వేదం, ఇతను చెప్పేది మేము నమ్మం, మాకు వద్దు. చూసారా? అందుకే అసత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి నడిపించడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఏదో ఒక పద్యం చెప్తారు కదా, కుందేటి కొమ్ము సాధించొచ్చాడు తిరిగి ఇసుకలో పడిపోయిన తైలాన్ని కూడా పిండి తీయొచ్చాట. మూర్ఖుని మనసు మాత్రం ఏం చేయలేమట, రంజింపలేమట, మార్చలేమట. ఇంకా మూర్ఖుడు ఎప్పుడు మారడు. ఆ మూర్ఖత్వమే శిరోధార్యం, కిరీటంగా ధరించుకొని తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనం చేయలేం. ఎందుకంటే వాడు ఆ మోసలో ఇరుక్కుపోయాడు, ఆ మోసలో నాటుకుపోయాడు, అలా పోతపోయబడ్డాడు. ఆ పోతపోయబడినటువంటి మనస్సాక్షి లేదా వాత వేయబడినటువంటి మనస్సాక్షి. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. సత్యమునకు చెవినీయక దురద చెవులు గలవారై కల్పనాకథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు తిమోతితో. ఇక్కడ కూడా అదే పరిస్థితి. యేసుప్రభు వారు ఏ కాన్సెప్ట్లో చెప్పారనేది పరిశోధన చేయలేదు వీళ్ళు. మేము మోషేని ఎరుగుదాం, అన్నీ ఎరుగుదాం, కానీ ఈయన ఎవరో కూడా మాకు తెలీదు. ఏమండి? ఇప్పుడు దేవుడు మాట్లాడిన విధానం ఒకసారి మరలా చూస్తే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం, అందరూ కూడా చదవాలి. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, చాలా స్పష్టంగా ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములు నేను వారికి ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. చూడండి, ప్రవక్తలతో నేను మాట్లాడాను, దర్శన రీతిగా మాట్లాడాను, ఉపమాన రీతిగా నేను ప్రవక్తలతో మాట్లాడాను. ఎలా? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అన్నాడు. ఎవరి ద్వారా పలుకబడిన వాక్యము? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము. ఆ మోషేకు పొదలో కనబడిన దూత ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. అపోస్తల కార్యాల్లో కూడా చదువుకుంటాం మనం 7వ అధ్యాయంలో. మోషేతో ఎలా మాట్లాడాట? పొదలో కనబడిన దేవదూత ద్వారా మాట్లాడాడు. అంటే ఎవరో ఒకరు మధ్యలో మధ్యవర్తిగా ఉంటున్నారు. మధ్యవర్తిగా ఉండి కమ్యూనికేషన్ అనమాట, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి మధ్యలో ఎవరో ఒకరు మధ్యవర్తి ఉంటున్నారు. ఆ మధ్యవర్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప నేరుగా ఆయన స్వరం వింటే మానవుడు బ్రతకలేడట. నేరుగా ఆయన స్వరం విని తట్టుకోగలిగే శక్తి కానీ సామర్థ్యం కానీ మానవునికి లేదట.
ఎందుకంటే ఉరుముల ధ్వనులు, మెరుపుల ధ్వనులు, ఆ ప్రచండమైన పిడుగుల ధ్వనులు మనం వినలేకపోతున్నాం. మన చెవికి ఆ సామర్థ్యం లేదు, ఆ శక్తి లేదు. అలాంటిది సర్వోన్నతుడైన దేవుని స్వరం విన్నప్పుడు మానవుడు బ్రతకగలడా అంటే బ్రతకలేడు. అది చాలా శక్తివంతమైన స్వరం, అది చాలా ఉన్నతమైన స్వరం, బలమైన స్వరం. ఆ స్వరాన్ని వినగలిగే శక్తి మానవునికి, అనగా ఈ శరీరాలలో, మట్టి దేహాలలో ఉన్నవానికి నేరుగా లేదని భావించినటువంటి దేవుడు కమ్యూనికేట్ చేయడం ద్వారా, అంటే దేవదూతలు మరల మనుషులకు, మనుషులు ఇతరులకు. చూడండి ఎలా వచ్చిందో దేవుని వాక్యం. ఆయన యొద్ద నుండి దేవదూతలకి, దేవదూతల యొద్ద నుండి ప్రవక్తలకి, ప్రవక్తల యొద్ద నుండి ఇతర సామాన్య మానవులకు. ఈ విధంగా దేవుడు కమ్యూనికేట్ చేయడం అనేది మనకి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మాట్లాడుతున్నాడు దేవుడు, మాట్లాడే దేవుడు. ఇక మరొక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. నెహెమ్యా 9:13. సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి, ఆయన సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి, ఎలా మాట్లాడాడు? దేవదూతల ద్వారా. సీనాయి పర్వతం మీదకి వచ్చింది కూడా దేవదూతలే. అదే మోషే గారు అపోస్తుల కార్యాల్లో ఆ సీక్రెట్ రివీల్ అవుతుంది. దేవదూతల ద్వారా వారితో మాట్లాడి, ఆకాశం నుండి మాట్లాడి, వారికి నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరములైన కట్టడలు, ధర్మములు నీవు దయచేసితివి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడి రూఢి పరిచేశాడో, అది ఎప్పుడైతే గ్రంథస్థం చేయబడిపోయిందో, ఆయన మాట నిరంతరం ఆన్లో ఉన్నట్టే లెక్క. ఉదాహరణకి మీకు అర్థమయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వన్స్ నేను మీకు వాట్సాప్లో ఆడియో మెసేజ్ పంపించా. అంటే 1 నిమిషం లేదా 2 నిమిషాలు మీతో మాట్లాడి మీకు ఒక ఆడియో సెండ్ చేశా. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు లేదా ఓపెన్ చేశారు, వింటున్నారు. విన్న వెంటనే అది మాయమైపోద్దా? ఎప్పటి వరకు వినొచ్చు దాన్ని? చెప్పండి, ఎప్పటి వరకు వినొచ్చు? ఎప్పుడైనా వినొచ్చు. ఎన్నిసార్లు వినొచ్చు? ఎన్నిసార్లైనా వినొచ్చు. ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినా మాట మారుతుందా? భావం మారుతుందా? మాట్లాడింది ఎవరు? మళ్ళీ 10 సార్లు విన్నప్పుడు మీరు మాట్లాడారు, 11వ మీరు కాదంటారా? చెప్పండి. ఎన్నిసార్లు నువ్వు విన్నా నీతో మాట్లాడింది ఎవరు? నేనే మాట్లాడినట్టు. ఎందుకంటే వన్స్ నేను నీకు ఆడియో రూపంలో సందేశాన్ని పంపించిన తర్వాత, ఆ సందేశం నువ్వు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఎన్నిసార్లు మాట్లాడినా, నువ్వు ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు అది ప్లే చేసినా, అది నా మాటే నువ్వు వింటున్నావు. అవసరాన్ని బట్టి సమయోచితముగా పలుకబడిన మాట అన్నాడే, అలాంటివి ఎన్నో మాటలు దేవుడు మాట్లాడి గ్రంథస్థం చేసి మానవులమైన మనకు అనుగ్రహించి, నిత్యము ఆ మాట మీ హృదయాలలోనికి చొరబడినట్లుగా బోధించుటకు ఉపకారాత్మను దయచేశాడు. ఇప్పుడు దేవుడి మాటలే మీరు వింటున్నారు, దేవుడి మాటలే మీ హృదయాలలోనికి వెళుతున్నాయి. ఎవరి ద్వారా వెళుతున్నాయంటే ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, ఆయన ఎన్నుకున్న ఆయన సేవకుల ద్వారా ఆయన మాటలు మీ హృదయాల్లోనికి వెళుతున్నాయి. మీతో మాట్లాడుతున్నది ప్రభువే, మీతో మాట్లాడుతున్నది ఆయనే. ఎందుకంటే మనం చదువుతున్న లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో, ఆ లేఖన భాగాలలో స్పష్టంగా గ్రంథస్థం చేయబడిన ప్రతి మాట దేవుని మాట. ఆ మాట తప్పక మన హృదయాలలోనికి వెళుతుంది, వెళ్ళి మనల్ని స్వస్థపరుస్తుంది, మనకు ఆలోచన చెబుతుంది, మనల్ని బాగు చేస్తుంది, మనల్ని తీర్చిదిద్దుతుంది, మనల్ని సరిదిద్దుతుంది, మనల్ని క్రమబద్ధీకరిస్తుంది, మనల్ని మేల్కొలుపుతుంది, మనల్ని ఉద్ధరిస్తుంది. గనుకనే రండి, కూర్చోండి, ఆయన మాటలు వినండి, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించండి అన్నాడు. సత్యము అనగా దేవుని వాక్యము. సత్యము అనగా ఏంటి? యెహోవా వాక్యము, దేవుని వాక్యము. నీ వాక్యము సత్యమై ఉన్నది, సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయండి, నీ వాక్యమే సత్యము కదా. అంటే సత్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అక్కడ పైనుంచి చూస్తే 19వ వచనంలో, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు
ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని చింతించొద్దు. ఎందుకంటే అప్పటికి వీళ్ళకి ఇంకా నాలెడ్జ్, పరిపూర్ణమైన నాలెడ్జ్ లేదు. మంచి చిందరవందర గందరగోళంగా ఉన్న పరిస్థితులు. యూదుల యేసుప్రభుని ఇంకా ఒప్పుకునే పరిస్థితులు లేరు. చాలా అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాలంటే సమర్థుడైన బోధకుడు కావాలి. ఇంకా పాపం వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు కాబట్టి ఆ సామర్థ్యం, ఆ శక్తి వీళ్ళలో ఇంకా లేవు. కానీ ధర్మశాస్త్రం అంతా వాడి వడపోసి నమిలి మింగేసినోడు ఉండాలి. అలాంటి వాడి కోసం టైం పడద్ది. వచ్చాడు, కొంచెం లేటుగా వచ్చాడు. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు. ఎవరైనా పౌలు భక్తుడు, అపోస్తుడైన పౌలు సమర్థుడు, గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రం అంతటిని అవపాసన పట్టినోడు. ఆ సమర్థుడు వచ్చేంత వరకు వీళ్ళు సమర్థులే. కాకపోతే ఆయనంత సమర్థులు కాదు. పేతురే ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. పేతురు తన పత్రికలోనే ఒప్పుకున్నాడు. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున పౌలు మీతో మాట్లాడుతున్నాడని. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టం. అలాంటి సమర్థుడు పౌలు భక్తుడు చిన్నగా అంచనా వేయకండి అని పేతురు లెటర్ రాశాడంటే ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట పౌలు గారి క్యాపబిలిటీని. సో ఇక్కడ చూడండి ఏమంటాడంటే, అది చింతింపొద్దు, మీరు ఏం చెప్పాలో అది ఆ ఘడియలోనే. దీన్నే సమయోచిత జ్ఞానము అంటారు. సమయోచితమైన జ్ఞానము ఇది దేవుడు అనుగ్రహించాలి. అది గుర్తు రావాలి. ఒక్కోసారి చూడండి గుర్తురావు, బుర్రలో ఉంటాయి కానీ ఏం రావు, గుర్తురావు. చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటారు ఈ సమస్య. స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత, ఎగ్జామ్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ పుస్తకం తీసుకుని అరే ఇది నాకు వచ్చు అంటారు. ఏంటి ఇది నాకు వచ్చు, కానీ ఏం చేయలేకపోయినా అక్కడ, అరే ఏంది మరి కథ, ఎందుకు రాయలేకపోయావు, మెమరీ కార్డు సరిగా వర్క్ చేయలా, అంతే కదా. మెమరీలో ఉంది కానీ ఎక్కడో ఇరుక్కుపోయింది, బయటికి రాలేదు అది. అప్పుడప్పుడు చూడండి తలపగలు కూడా వేసుకుంటుంటాం. కొన్ని పేర్లు గుర్తురావు, ఏవో కొన్ని విషయాలు గుర్తురావు. అది గుర్తు తెచ్చుకోవడానికి తలపగలు కూడా వేసుకుంటాం. ఎవరో చిన్న హింట్ ఇస్తే టక్కున గుర్తొచ్చేస్తుంటుంది. మళ్ళీ వెంటనే ఎక్కడో ఇరుక్కుపోయింది టక్కున బయటకు వచ్చేది అనమాట. వాటర్ ట్యాంకులో ఇరుక్కుపోయినట్టు, ఎక్కడో ట్యూబ్లో ఎక్కడో ఇరుక్కుపోయింది అన్నట్టు. ఆ ఇరుక్కుపోయింది మెదడులో ఇరుక్కుపోయింది ఏమవుతుంది, అలా బయటకు వస్తుంది. అది బయటకు వచ్చేంత వరకు సతమతం అయిపోతాం. అరే బయటికి రావట్లేదండి, గుర్తు రావట్లేదండి. అదే లోపల తిరుగుతుంది కానండి ఏం రావట్లేదండి, గుర్తు రావట్లేదండి కదా. అంటే లోపల ఉంటుంది కానీ గుర్తురాదు. సో ఒక్కోసారి అదే సమయోచితమైన జ్ఞానం కావాలి మనకు. ఆ టైంకి అది రావాలి, బయటికి రావాలి, గుర్తు రావాలి. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలి, మీరు ఏం చెప్పాలి, మీ దగ్గర ఏమీ లేదు ఇంకా. ఎందుకంటే ఇంకా నూతన నిబంధన పరిపూర్ణంగా ఇవ్వబడలేదు. వాదించాలంటే సామర్థ్యం ఉండాలి. యేసే దేవుడని, యేసే దేవుని కుమారుడని ఒప్పించుచుండెను అని వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? యేసే దేవుని కుమారుడని, క్రీస్తుని, మెస్సియా అని వాదించి ఒప్పిస్తున్నాడట పౌలు భక్తుడు. చాలామంది వాదించి ఒప్పించారు. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మెస్సియా అని ఒప్పించాడు, వాదించారు. అపోల్లో కూడా చేశాడు ఆ పని, చాలామంది చేశారు అలాగా. సో ఆ క్రమంలో మరి వాదించాలన్నా ఒప్పించాలన్నా బుర్రనిండా సరుకు ఉండాలి, బుర్రనిండా గుజ్జు ఉండాలి. అది ఆ టైంకి గుర్తు రావాలి. మీరు అనుకోవచ్చు డిబేటే కదండి చాలా ఈజీ అని అనుకోవచ్చు. డిబేట్ అనేది ప్రపంచంలో అన్నిటికంటే మహా కష్టమైంది అది ఒకటే. బోధించడం చాలా ఈజీ, డిబేట్ చేయడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే బోధించేది ఏదైనా సరే ప్రిపేర్ అయిపోయి బోధించేయచ్చు. అర్థమైందా? ఏదో ఒక సబ్జెక్ట్ అనుకొని ఈ సబ్జెక్ట్ మీద గ్రౌండ్ వర్క్ చేసి ఇంట్లో కూర్చొని బైబిల్ ముందేసుకుని పుస్తకం పెట్టుకొని రాసుకుని ఏదో ఒకటి అనుకొని ఈ సబ్జెక్ట్ ఇలా చెప్తే బాగా అర్థం అవుద్ది ప్రజలకు అనుకున్నప్పుడు చక్కగా బోధించడం ఈజీయే. బట్ డిబేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అదంతా స్పాంటేనియస్గా జరగాలి. అప్పటికప్పుడు బుర్రలో నుంచి బయటికి రావాలి, అప్పటికప్పుడు సమాధానాలు చెప్పాలి, అప్పటికప్పుడు వచ్చిన ప్రశ్నల్ని ఛేదించాలి. చూడండి, బాణం వస్తే బాణంతో కొట్టినట్టు ప్రశ్న వచ్చినప్పుడు ప్రశ్నతో సమాధానంతో కొట్టాలి. మరి ప్రశ్న వచ్చినప్పుడు సమాధానంతో కొట్టాలంటే అంత నేర్పుగా చాకచక్యంగా వచ్చిన దాన్ని తెగనరగలిగే సామర్థ్యం బుర్రలో ఉండాలి. వెంటనే మళ్ళీ బయటికి రావాలి. దాని గ్రాస్పింగ్ అప్పటికప్పుడు లోపలికి వెళ్ళాలి, అప్పటికప్పుడు బయటికి రావాలి. అది చాలా చాలా డిఫికల్ట్ టాస్క్ అంటారు దాన్ని. అంత ఈజీ కాదు, అది చాలా కష్టం. దానికి మనకు కొంచెం బరువు ఎక్కువ ఉండాలి లోపల. బరువు ఉంటే సరిపోదు, ఆ టైం అది బయటికి రావాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అర్రే అలా చెప్పుంటే బాగుండే, అర్రే ఇలా చెప్పుంటే బాగుండే, అర్రే అలా అనుంటే బాగుండే, అర్రే ఇలా అనుంటే ఇది సరిపోదు. అక్కడ అది డిబేట్ అనిపించుకోదు.
మీకు అప్పుడప్పుడు చూడండి చాలామంది టీవీ నైన్లో అది డిబేట్లు చేస్తుంటారు, ఆ టైంకి చెప్పరు వాళ్ళు. మనం అనుకుంటుంటాం కింద ఉంటారు, అది చెప్పొచ్చు కదా, ఇది చెప్పొచ్చు కదా, అలా చెప్పొచ్చు కదా, ఇలా చెప్పొచ్చు కదా, సామాన్యుడు అనుకుంటుంటాడు. కానీ అక్కడ ఫీల్డ్లో ఉన్నాడు గుర్తురాదు. అందుకే యుద్ధం చేసేవాడికి కింద ఉండి చూసేవాడికి చాలా తేడా ఉంటుంది, అవునా కదా? అప్పుడప్పుడు చూడండి, మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు ఈ బంతి వదిలేసాడు దరిద్రుడు, ఆ క్యాచ్ పట్టలేదు పనికిమాలినోడు, దాన్ని 6 కొట్టొచ్చు కదా, దీన్ని 4 కొట్టొచ్చు కదా అని ఉంటారు. నువ్వు వెళ్ళగొట్టే చూద్దాం. ఇప్పుడు అదే బంతి నీ దగ్గరకు వస్తుంది అనుకో, నువ్వు బ్యాట్ పట్టు కూర్చున్నావు అనుకో, నువ్వు కొట్టేయగలవా? నువ్వు మామూలు గల్లీలోనే ఆడలేవు. కానీ ఢిల్లీ క్రికెట్ని పట్టుకుని ఏమంటాం? ఇడు పనికిమాలినోడండి, ఇడు అలాటోడండి, ఇడు ఎలాటోడండి, ఇడు దరిద్రుడండి, ఇడు ఆడదో రాదండి, ఇడికి నీకు వచ్చా పోనీ. ఆడక్కడ ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో. అది ఎదురుగా బంతి ఆడికొస్తుంది, నీకేటి నొప్పి, నువ్వు టీవీలో చూస్తున్నాడు, నేరుగా చూస్తున్నాడు, పోతే ఆడు పోతాడు, నువ్వు బావు. తగలరాని చోట తగిలితే ఆడి తగులుతుంది, నీకు తగలదు. కానీ ఒకటి డిసైడ్ చేసేస్తావు, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చెప్పాలి, ఎలా చెప్పాలి, అలా ఆడాలి, ఇలా ఆడాలి. నువ్వు ఆడైపోని వెళ్ళి నువ్వు ఆడలేవు కదా. అలా ఉంటుంది డిబేట్ కూడా సేమ్ అలాంటిదే, మనం చేయలేము. కాకపోతే కింద కూర్చుని పంచాయతీలు ఇవ్వగలం. అలా చెప్పారండి, ఇలా చెప్పారండి, అలా చెప్తే బాగుండండి, ఇలా చెప్తే బాగుండండి, అది మాత్రం చేయగలం. కానీ అంత ఈజీ అయితే కాదు. అలాంటి దాన్ని కూడా చాకచక్యంగా సాధించినోడు అపోస్తలుడైన పౌలు. దేవుడు ఇవ్వాలి అది బుర్రకాయ, ఆ జ్ఞానం ఆయన ఇవ్వకపోతే మన వల్ల అస్సలు కాదు, అస్సలు కాదు. లేదు ట్రై చేయండి సరదాగా, ఎప్పుడైనా ట్రై చేయండి సరదాగా, ఎవరితోనే డిబేట్ చేయండి, చక్కగా కూర్చొని ఏదైనా అంశం మీద మాట్లాడండి. ఆన్ ది స్పాట్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఆన్ ది స్పాట్లో మీరు ఆన్సర్ చెప్పండి, అది చేయండి. లేకపోతే ఆయన ఎవడో చూడండి, బాబా గారు రాధా మనోహర్ గారు ఏమంటాడు, ముందు చెప్పేయండి తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. ముందు మీరు బాణం వేసేయండి, గాల్లో అలా తిరుగుతుంటే చూసి నేను ఎక్కడ నరకాలో అక్కడ నరుక్కుంటాను అనుకుంటాడు అనమాట. అది మొగుడుతనం అనిపించుకోదు. అది ఒకేసారి బాణాలు వేసుకున్నప్పుడు అసలు రంగు బయటకు వచ్చేది. అది డిబేట్ అంటారు. కానీ ముందు మీరు 4 చెప్పండి, నేను చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు ఓకే అయితే ముందుకు వస్తాను, లేకపోతే వెనక్కిపోతాను. ఏటిది దాన్ని డిబేట్ అంటారు. సో అలాంటి సమర్థుడు అపోస్తుడైన పౌలు. ఆయనకు కూడా సమయోచితమైన జ్ఞానం కావాలి. ఆ సమయోచితమైన జ్ఞానం ఎలా వస్తుంది అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కారు అన్నాడు అక్కడ ప్రభువు. అంటే ఇక్కడ రెండో విధానం. మొదటి విధానం ప్రవక్తలకి దేవదూతలు చెబితే వారు విని రాసుకుని గ్రంథస్థం చేయబడినటువంటి విషయాలను ఇతరులకు బోధించారు. అది ఒక విధానం, దేవుడు మాట్లాడాడు, కమ్యూనికేట్ చేసే విధానం. ఈ సెకండ్ విధానంలో ఎలా ఉందంటే వాళ్ళకి నో ఐడియా, అప్పటి వరకు నో ఐడియా. అప్పటి వరకు వాళ్ళకి ఇంక దాని మీద ఏ విధమైన అవగాహన లేదు. సడన్గా దేవుని ఆత్మ వారిలోనికి వచ్చి వారిలో ఉండి సడన్గా వారితో మాట్లాడడం, స్పాంటేనియస్గా మాట్లాడడం, అప్పటికప్పుడు ఇంక వాళ్ళు స్వరం మాత్రమే వాళ్ళదే. ఎవరిది? ఎన్నుకొనబడినటువంటి వ్యక్తులది స్వరం వాళ్ళది. కానీ లోపల ఉన్నది ఎవరంటే దేవుని ఆత్మ మాట్లాడుచున్నాడు. అర్థమైందా? స్వరం వీరిది, మాట్లాడుచున్నది దేవుని ఆత్మ, దైవశక్తి. అప్పటి వరకు నో ఐడియా. అదే చెప్తున్నాను మీకు. అప్పటి వరకు వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అయ్యి రాలేదు. ఎందుకంటే ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి ఇంకా గ్రంథం ఇవ్వబడలేదు, సంపూర్ణమైన జ్ఞానం సర్వసత్యం వాళ్ళకి రాలేదు. సో కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒక్కోసారి ఎంత ప్రిపేర్ అయిపోయినా టైంకి ఏముండో ఇన్ని గుర్తుండాలంటే ఈజీయా కష్టమా? ఇన్ని గుర్తుండడం చాలా కష్టం, నిజం, చాలా కష్టం. అన్ని రెఫరెన్సులు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఒకసారి రాసుకున్నా ఏ పేజీలో రాసుకున్నావో కూడా తెలీదు. పుస్తకం పట్టుకెళ్తేనే ఏ పేజీలో రాసుకున్నావో తెలీదు. అలాంటిది బుర్రలో ఉండాలంటే అది ఎంత కష్టం చెప్పండి? చాలా కష్టం అండి. అది నాకు తెలుసు, అది ఎంత కష్టమో. ఆ టైంకి ఆ రెఫరెన్స్ గుర్తు రాకపోతే, ఆ టైంకి అది కానీ పడకపోతే మొత్తం ఏమైపోద్ది, అక్కడ మొత్తం రంగం చెడిపోయింది. కాసేపు కూర్చుని అన్నాం అనుకోండి, అవతల సిరాకు వచ్చే దరిద్ర కొట్టి పెట్టి ఇదేంటి డిబేట్ పోదాం పదండి, గంట కూడా తీస్తున్నాడు వీడు, ఎవడీడు. ఒక 5 నిమిషాలు, ఒక అరగంట, ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అన్నాడు అనుకోండి, అది ఏంటిది?
అది అవ్వదు. అది అలా కాదండి. మాటిమాటికి ఇప్పుడు గొడ్డలతో నరికేటప్పుడు మాటిమాటికి రాయి దగ్గరికి వెళ్ళి నూరుకొని వచ్చి దెబ్బేసి మళ్ళీ వెళ్ళి రాయి దగ్గరికి నూరుకొని వచ్చి మళ్ళీ దెబ్బేసి మళ్ళీ రాయి దగ్గరికి వెళ్ళి నూరుకొని వచ్చి దెబ్బేస్తున్నాడు అనుకోండి. ఆ పనోడు ఏమంటాడు యజమాని, ఓరు నాయనా అని పనోడు దాననుకో నమస్కారం, నువ్వు మా చెట్టు కొట్టొద్దు, నీ గొడ్డలకు వద్దంటావు, దానికి పదును పెట్టొద్దు, వెళ్ళిపో నాయన, ఇంకెప్పుడు కనబడకు అంటాడు. ఎందుకంటే కొట్టేది తక్కువ నూరేది ఎక్కువైపోద్ది అక్కడ కదా. ఈ కొట్టేది తక్కువ నూరేది ఎక్కువైపోయినప్పుడు చూడలేం మనం, చిరాకు వచ్చేది. అంతసేపు ఓపిక పట్టడం అనేది ఉండదు, అవునా కదా. ఇప్పుడు రింగులో దిగిన తర్వాత ఒక గుద్దు గుద్ది కాసేపు కూర్చుని పలావ్ తిని వచ్చి మళ్ళీ ఒక గుద్దు గుద్ది మళ్ళీ కూర్చుని కాసేపు ఏదో ఆడుకుని వచ్చి అది చూడబుద్ధి కాదు. అది అంత స్పాంటేనియస్గా టక జరిగిపోవాలి యుద్ధం కదా. సో అందుకే అంటాడు ఇక్కడ, మీరు ప్రిపేర్ అవ్వకుండానే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు ఎవరు కాదట, మీరు కాదు. ఇది కూడా ఒక విధానం అనమాట. దేవుడు కమ్యూనికేట్ చేసే విధానంలో ఆ రోజుల్లో ఇది కూడా ఒక విధానం. దేవుడు ఆ విధంగా కూడా ప్రజలతో ఏం చేశారు, మాట్లాడారు. దేవుని ఆత్మశక్తి చేత, దేవుని ఆత్మ ప్రభావము అనుగ్రహింపబడుట చేత మాట్లాడారు. ఈ విధానాలలో 2 విధానాలు ఇప్పటికి అమల్లో ఉన్నాయి. ఎలా అమల్లో ఉన్నాయంటే, మొట్టమొదటి విధానం, వ్రాయబడిన విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయి గనుక గ్రంథస్థం చేయబడినవి సేవకుడు బోధిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే స్థిర నిశ్చయత మీ అందరికీ రావాలి. అంతే తప్ప మాట్లాడేది మనిషి అనే దరిద్రపు భావజాలం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఇక అది మనిషి మాటగానే నువ్వు తీసుకుంటావు తప్ప ఎలా తీసుకోలేవు, దేవుని మాటగా తీసుకోలేవు. అందుకే చాలామంది బతుకులు బాగుపడవు. కొంతమంది బతుకులు ఎందుకు బాగుపడవు, అది మనిషి మాటగా తీసుకుంటారు వాళ్ళు. అందుకే మనిషి మాటగా వ్యతిరేకిస్తారు. యేసుప్రభు మాటలను కూడా ఎలా తీసుకున్నారు వాళ్ళు, మనిషి మాటలా తీసుకున్నారు. దేవుడు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, నా తండ్రి నా ద్వారా మాట్లాడుచున్నాడు అన్నారు. నా తండ్రి నా ద్వారా మాట్లాడుచున్నారు, మీరు ఎన్నడూ ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, నేను అక్కడి నుంచి వచ్చాను, నాకు తెలుసు, నన్ను పంపినవాడు ఆయనే, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద నుండి దిగి వచ్చాను, పరలోకము నుండి వచ్చి ఉన్నానని ఎంత స్పష్టంగా చెప్పినా కూడా వాళ్ళు స్వీకరించలేకపోయారు. స్వీకరించలేక ఇది అసలు దేవుడి మాట కాదు, నువ్వు దేవుని కుమారుడివి కాదు, నీకు మాకు సంబంధం లేదు అని చాలా హీనంగా ప్రభువును మాట్లాడి సత్యానికి దూరం అయిపోయారు. కాబట్టి ఈ విధానాలలో మొదటి విధానం నేటికి చాలా బలంగా అమల్లో ఉంది. అది గ్రంథస్థం చేయబడినటువంటి విషయాలు. ఆ విషయాలను ఒక దైవ సేవకుడు తీసుకొని వాటి ద్వారా మీకు ఉపదేశము చేయుట. ఆ ఉపదేశం ఎలా ఉంది అనేది చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. ఏమైనా చిన్న తేడా వచ్చిందా, చిన్న మిస్టేక్ వచ్చిందా, మొత్తం ఏమైపోద్ది, కొలాప్స్ అయిపోద్ది. అర్థమైందా? అసలు ఉపదేశ క్రమం ఒకటి ఉంటుంది. ఆ ఉపదేశాన్ని కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే టోటల్ సబ్జెక్ట్ ఏమైపోద్ది, డివియేట్ అయిపోద్ది. అందులో మనం వర్ధిల్లలేము, అందులో మనం ఎదగలేము. అర్థమైందా? సో కాబట్టి ఉపదేశం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఉపదేశాన్ని బోధించే విధానం చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు వింటున్నది దేవుని వాక్యం, మీతో మాట్లాడుతున్నది సాక్షాత్తు దేవుడు. అందుకే గ్రంథం ఒక విషయాన్ని నొక్కి చెప్పింది, వాక్యము దేవుడై ఉండెను. ఏమై ఉండెను? వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు? అంతే కదా. మోషేకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరేలా నా సేవకునికి విరోధముగా మాట్లాడుటకు భయపడలేదు అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఈ కోరహు సంబంధులందరూ కూడా ఈ వాళ్ళ బ్యాచ్ అంతా కూడా, దాతాను, అబీరాము, వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈ కోరహు, దాతాను, అబీరాము వీళ్ళందరూ కూడా మనం మోషేని కదా వ్యతిరేకిస్తున్నాం, దేవుణ్ణి కాదు కదా అనుకున్నారు. మనం మోషేని కదా తప్పుపడుతున్నాం, దేవుణ్ణి కాదు కదా. మనం మోషే గురించి కదా చెడ్డగా మాట్లాడుతున్నాం, దేవుడి గురించి కాదు కదా అనుకున్నారు. కానీ మోషే మాట్లాడుతున్నది ఎవరి మాటలు? అక్కడ దేవుడి మాటలు. ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయారు వాళ్ళు. అక్కడ మోషే మాట్లాడుతున్నది మోషే మాటలు కాదు, మోషే బోధిస్తున్నది మోషే బోధ కాదు, మోషే ప్రవచిస్తున్నది మోషే ప్రవచనాలు కాదు, దేవుని ప్రవచనాలు, దేవుని ప్రవక్తతను. అతడు దేవుని వాక్యం బోధిస్తున్నాడు. కానీ వీళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే దేవుని ఉగ్రత వారి మీదకి, వారి కుటుంబాల మీదకి కూడా వచ్చింది. ఎందుకు వారి మీదకి, వారి కుటుంబాల మీదకి వచ్చిందంటే, ఆ శాపం వారు దేవుని మాటకు అవిధేయులై
ఆయన చెప్పినటువంటి విషయాలను వ్యతిరేకించి ఆయన మాటలకి దూరంగా వెళ్ళారు. ప్రవక్తలను కూడా చంపేశారట. ఎందుకు ప్రవక్తలను చంపారు? మమ్మల్ని అనడానికి వీడు ఎంతటోడు అనుకున్నారు వాళ్ళు, ప్రవక్తనే. అందుకే ప్రవక్తలను చంపుచూ రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ రాళ్లతో కొట్టుచూ ఉండుదానా అంటే ప్రవక్తలను కొట్టడానికి కూడా వెనకాడని దుష్ట స్వభావం వాళ్ళలోకి వచ్చింది. ఎలా ఆ దుష్ట స్వభావం వాళ్ళలోకి వచ్చింది? ప్రవక్తలను కొట్టడం ఏంటి వాళ్ళు, ప్రవక్తలను హింసించడం ఏంటి వాళ్ళు, ఎందుకు ప్రవక్తలను హింసించారు, ఎందుకు ప్రవక్తలను కొట్టారు, ఎందుకు ప్రవక్తలకు వ్యతిరేకంగా నిలబడ్డారు అంటే వాళ్ళు ప్రవక్తలు మాట్లాడుతున్న ప్రతి మాటని చాలా చులకనగా వాళ్ళ సొంత మాటగా తీసుకున్నారు. అంతే తప్ప ప్రవక్త వెనక దేవుడుండి మాట్లాడుతున్నాడు అని తీసుకోలేదు వాళ్ళు. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడైతే మీరు సంఘంలో సరెండర్ అయిపోయారో, దేవుని వాక్యానికి సత్యానికి విధేయులు అవుతున్నారో, పలకబడుతున్న ప్రతి మాట నాతో ప్రభువు మాట్లాడుతున్నాడనే సుస్థిర హృదయంతో వినాలి. ఇది క్రైస్తవ సమాజం అంతా నేర్చుకోవాలి. మీరే కదా లైవ్లో వినేవాళ్ళు కూడా. అర్థమైందా? ఇప్పుడు మన లైవ్లో ఎవడో సాతాను సంబంధం వచ్చి కామెంట్లు పెడుతున్నాడు అనుకోండి, ఏది వాక్యానికి వ్యతిరేకంగా బూతులు తిడుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు వస్తుంటారు లైవ్లోకి సాతాను సంబంధాలు వస్తుంటారు. వాళ్ళు వచ్చి మనిషి మాటగా స్వీకరించి తిట్లు తిడతారు వాళ్ళు. అర్థమైందా? మన వీడియోల క్రింద కూడా నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు నెగిటివ్ కామెంట్లు చేస్తారు? ఈ మనుషులు మాట్లాడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే దేవుని మాట అన్నారో మారు మనసు అప్పుడు వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ మారు మనసు ఎందుకు వచ్చింది? మనిషి మాట అనుకుంటే వచ్చిందా, దేవుని మాట అనుకుంటే వచ్చిందా? అంతే కదా. మనిషి మాట అనుకుంటే మారు మనసు రాదు. అసలు మారడు మనిషి మాట అనుకున్నప్పుడు ఎందుకు మారతాడు? మనిషి మాట అన్నప్పుడు ఎందుకు విధేయుడు అవుతాడు? మనిషి మాట అనుకున్నప్పుడు దేవుని పని ఎందుకు చేస్తాడు? చేయడు. ఇది మనిషి మాటని భావించినంతకాలం ఏ మనిషికి మార్పు రాదు. అందుకే వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. కానీ ఆ క్రీస్తు మాట కూడా బోధించాల్సిందే నాలాంటి ఒక బోధకుడే. ఆయన మళ్ళీ వచ్చి మాట్లాడు. నేరుగా మీరు క్రీస్తు స్వరం వినలేరు. క్రీస్తు స్వరం వినాలన్నా కూడా ఎవరి ద్వారా వినాలి? మీరు క్రీస్తును మోస్తున్న బోధకుని నోట వెంట క్రీస్తు మాట వినాలి. అలా మనకు విశ్వాసం కలగాలి. వినుట వల్ల విశ్వాసము కలుగును అంటే దేవుని మాట త్రూ ద స్పీకర్, ఆ స్పీకర్ ద్వారా దేవుని మాట వస్తుంది. అప్పుడప్పుడు మనం చూడండి లౌడ్ స్పీకర్ అంటాం. దేన్ని స్పీకర్ అంటామా? అంటే మీ ఇంట్లో అరిచే మామల గురించి తాతల గురించి చెప్పట్లేదు నేను. బయట మామూలుగా లౌడ్ స్పీకర్స్ పెడతాం కదా, దాని పేరే ఏం పేరు? లౌడ్ స్పీకర్. అంటే దాంట్లో కూడా స్పీకర్ ఉంది. అంటే లౌడ్ స్పీకర్ అంటే అర్థం ఏంటి? గట్టిగా మాట్లాడేవాడని అర్థం. లౌడ్ స్పీకర్ అంటే దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటి? కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే లౌడ్ స్పీకర్ అంటే గట్టిగా మాట్లాడేవాడు అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు గాడ్స్ స్పీకర్, దేవుని సేవకుడు అంటే దేవుని యొక్క మాట తెలియజేసేవాడు, దేవుని మాట మాట్లాడేవాడు. అందుకే స్పీకర్ అంటారు. ఎవరండి స్పీకర్? ఎవరండి అంటారు. ఆ స్పీకర్ ఎవరంటే పలానా ఆయన్ని పిలిచామండి, మేము ఇన్వైట్ చేసామండి, ఆయనే స్పీకర్ అండి ఈరోజు అంటారు కదా సభలకు ఇన్వైట్ చేసినప్పుడు. సో స్పీకర్ అనగానే దేవుని మాట మాట్లాడేవాడు అని అర్థం చేసుకోండి. తన సొంత మాటలు మాట్లాడేవాడు దేవుని స్పీకర్ కాదు. కానీ ఈరోజు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. కాబట్టి వాళ్ళు వాళ్ళ హృదయంలో వాళ్ళ సొంత ఆలోచనలు ప్రజలకు చేరవేస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు మీకు సత్యం ఏది అసత్యం ఏది క్లియర్గా అర్థమైపోద్ది. ఇది సత్యం అని తెలిసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్లో చాలామంది భక్తిగా ఉన్నారు. ఎందుకు ఇశ్రాయేల్లో చాలామంది భక్తిగా ఉన్నారంటే మోషే మాతో మాట్లాడుతున్నాడు అనుకోలేదు వాళ్ళు. మోషే ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. అందుకే మోషేను గౌరవించారు, దేవుని గౌరవించారు. ఈ కోరహు సంబంధులు ఎవరు కూడా మోషేను గౌరవించలేకపోయారంటే కారణం దేవుడు మోషే ద్వారా మాతో మాట్లాడుతున్నాడు అని అనుకోలేదు వాళ్ళు. మిగిలిన ఇశ్రాయేలీలాగా వీళ్ళు ఏమనుకున్నారంటే మోషే స్వయంగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. అప్పుడప్పుడు కూడా మీలో కొంతమందికి ఒక జబ్బు ఉంటుంది. ఈరోజు నన్నే అన్నాడండి, ఈరోజు నాకే చెప్పాడండి, పనికి మాలిన జబ్బు అది. ఆ బుద్ధి మార్చుకోవాలి. దరిద్రపు జబ్బు అంటారు దాన్ని. వాళ్ళు నిన్నే అంటే నువ్వు మార్చుకుని చావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను అన్నాడు అనుకుందాం కాసేపు. ఏం చేయాలి నువ్వు? మార్చుకోవాలా? ఊరంతా తిరిగి మొరగాల? ఏం చేయాలి? మార్చుకో. నీ జబ్బు ఉంటే మార్చుకో, రోగం ఉంటే దిద్దుకో, కట్టుకో, బ్రతుకు మార్చుకో. నన్ను అన్నాడండి అంటే అంటాడు. నిన్ను అనడానికే ఉన్నాడు ఇక్కడ.
నీకేం ఇది వేయడానికి లేడు ఇక్కడ. ఏడది పూలు చల్లడానికి ఉన్నాడా ఇక్కడ? నీతిమంతుడు నన్ను కొట్టుట అన్నాడా? నీతిమంతుడు నాకు మెరుగు పెట్టుట అన్నాడా? ఏంటంటే తైలాభిషేకం. నాలో తప్పు ఉంటే దిద్దాలి, ఆ దెబ్బ తగలాలి, నాకు ఆ దెబ్బ తినాలి. నేను అందుకు వచ్చాను ఇక్కడికి. ప్రభువా నేను శిలని, నువ్వు శిల్పివి, నన్ను ఏం చేయాలి ఇప్పుడు? చెక్కు. నొప్పి వస్తుందా? నొప్పి వస్తుంది, అయినా చెక్కు. పాట కూడా ఉంది కదా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణం నన్ను ఏం చేయాలి? చెక్కాలి. నచ్చకపోతే మరి ఏం చేయలేం. నాకు ఇంజక్షన్ పొడి చేసాడండి. కొంతమంది వాళ్ళ కానివి కూడా తీసేసుకుంటుంటారు. అట్లా వాళ్ళది కాదు, అది తీసేసుకున్నామంటే నీకు ఇప్పుడు నీకు భోజనం పెడుతున్నామండి, అందరూ తీసుకుంటారు వెళ్ళి, ఎవరికి నచ్చింది వాళ్ళు వేయించుకుంటారు అక్కడ. బాబు నాకు కర్రీ వద్దనుకున్నప్పుడు చారుతో తినేస్తాను, నాకు చారు వద్దనుకున్నప్పుడు కర్రీతో తినేస్తాను, నాకు ఈ రెండు వద్దనుకున్నప్పుడు మంచినీళ్ళు వేసుకుని వట్టన్నం బిసుక్కుని తింటాను, కొంచెం ఉప్పు వేసుకుని. అది నా ఇష్టం, అంతేనా? మొత్తం మీద అక్కడ పెట్టేవాడు అందరికీ ఒకేలా పెడతాడు. ఎవరికి నచ్చింది వాడు తీసుకుంటాడు, ఆ కడుపులో వేసుకుంటాడు, ఆరోగ్యం పొందుకుంటాడు. మందుల షాపులో బోల్డ్ మందులు ఉంటాయి, అన్నీ మనం మింగేయడానికి కాదు. ఎవరికి ఏ రోగం ఉంటే అది మింగాలి. షాపులోంచి మన్నీ వచ్చేసినాయి కదండి అంటే షాపులో 100 వస్తాయి, ఆ 100లో నీకు ఏది అవసరమో అది తీసుకొని నీ రోగం తగ్గించుకో, అంతే కదా? ఇప్పుడు ఇక్కడ మందులు ప్రకటింపబడుతున్నాయి, నీకు ఏది అవసరమో తీసుకొని, నీకు అవసరం లేని పాస్ చేసేయి. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, వరుసగా నడుచుకుని వస్తుంటారు, మనం ఆకుముందు కూర్చుని ఉంటాం. పెళ్ళిళ్ళలో వరుసగా నడుచుకుని వస్తుంటారా, మనం ఆకుముందు కూర్చుని ఉంటాం. పట్టుకొచ్చి ఇలా అయిపోతుంటే ఇలాగ అంటావు అంటే అర్థం ఏంటి? అది నీకు వద్దని, లేకపోతే ఇంకొక గరిట ఎక్కువేమంటావు అంటే ఏంటి? నీకు కావాలని, నీకు కావాల్సింది తీసుకో, నీకు అక్కర్లేని వదిలే. నువ్వు వచ్చింది దేవుని సన్నిధి కదా, గుర్తుపెట్టుకో. ఆ బుద్ధి జ్ఞానం వివేకం ఉన్నోడు బాగుపడతాడు, ఆ బుద్ధి జ్ఞానం వివేకం లేనోడు ఎప్పటికీ బాగుపడ్డు. ఇంకా దరిద్రపు బ్రతుకు అయిపోద్ది. అలాగా ఇంకా మారరాళ్ళు వచ్చి కూర్చున్నామంటే, దేవుని సన్నిధిలోకి వచ్చామంటే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వినాలి ఆ స్వరాన్ని, నా బ్రతుకుని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు దొంగతనం చేయొద్దని చెప్పావు అనుకోండి, దొంగ కానివాడికి ఇబ్బంది లేదు. ఒకవేళ దొంగవైతే మార్చుకో, అంతే కదా? దొంగ కానప్పుడు నాకు పర్లేదండి ఇది, అయినా మరి నువ్వు లేచి నిలబడి ఏమైనా దొంగను కానప్పుడు నువ్వు దొంగతనం గురించి ఎందుకు చెప్పావు అని అడగకూడదు. నువ్వు దొంగ కాదు, మంచిదే, ఎవడో దొంగ ఉంటాడు, అది తీసుకుంటాడు, నువ్వు వదిలే. నీది కాదు, నువ్వు వదిలే, నీది అయింది, నువ్వు తీసుకో. అవునా? ఇప్పుడు తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోవడం మంచిదే. ఎందుకు? ఇంకొంచెం బలంగా తాను నిలుచున్నానని తలుచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు బాగున్న మొక్కకి ఎరువు వేయకూడదా ఏంది? ఇంకా బలం పెరుగుద్ది కదా, ఏముంది? నీటి కాలువల ఎవరను నాటబడిన వాడే అంటే నీరు ఇంకా సమృద్ధిగా ఉండడం మంచిదే. ఎంత నీరు ఇప్పుడు కాలువ పక్కన నాటబడ్డామని కాలువ అంతా తాగేవు కదా, కాలువ అంతా తాగేస్తావా? ఎంత అవసరం అంత తాగి మిగిలింది అలా పారనిస్తావు. మళ్ళీ నీకు అవసరమైనప్పుడు అందులో తీసుకుని తాగుతూ ఉంటావు. మొత్తం మీద ప్రవాహం అయితే నేను తాకుతా వెళ్ళిపోతుంటుంది, ఎందుకంటే నువ్వు కాలువ పక్కన ఉన్నావు. ఇప్పుడు తాకడం తప్పు కాదు, తాకని, నీకు అవసరమైనప్పుడు లాక్కో లోపలికి, ఏది అవసరమో అది లాక్కో, ఎంత కావాలో అంత తీసుకో, బలం పొందుకో, శక్తి పొందుకో, దేవునిలో నిలబడు. ఇది దైవాశీర్వాదానికి సంకేతం. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. రోగి రోగాన్ని గుర్తించాలి మొదట. నాలో ఈ రోగం ఉందా, దేవుని సేవకుడు చెప్పడం ద్వారా నాలో ఈ రోగం ఉందని అర్థమైంది, దిద్దుకో, అంతేనా? నన్ను అన్నాడని ఏడకో, నిన్నంటే దిద్దుకో, తప్పే ఉంది. ఇప్పుడు అదేం తప్ప? అది నిన్నంటే తప్ప? అది అనకూడదా ఏంది? అనొచ్చు కదా. నిన్నే అంటే నువ్వు దిద్దుకో, నేను కాకపోతే వదిలేయి, అంతే తప్ప అనకూడదో అన్నావు అనుకో, అంతే. మరి వినకూడదు నువ్వు ఇంకప్పుడు, అంతేనా? అనకూడదు అంటే వినకో, నిన్ను ఎవడు వినమన్నాడు? అన్నాడు అంటే దిద్దుకో, నిన్నే అనుకుంటే దిద్దుకో. అంటే నీకు నన్నే అన్నాడని నీకు అనిపిస్తుందంటే నీలో రోగం ఉందని ఒప్పుకున్నట్టే, దిద్దుకో. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యం యొక్క శక్తి మనకు అర్థమైతే దేవుడు నాతో మాట్లాడతాడు, ఆదరిస్తాడు, ఒక్కోసారి ప్రేమిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, చక్కబెడతాడు, చక్కదిద్దుతాడు. అన్నీ 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 వాక్యం ద్వారా జరిగిస్తూనే ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా. అర్థమైందా? అది దేవునికి ఉన్న శక్తి, దేవునికి ఉన్న ఔన్నత్యం, ఆయన మాటల్లో ఉన్న శక్తి, అది ఆయన మాటల్లో ఉన్న ఔన్నత్యం. అది ఇంకో మాట మనం ఇక్కడ చూస్తే మరొక అద్భుతమైన సందర్భాన్ని మనం చూస్తే గ్రంథంలో నుండి
వ్రాయబడిన మాట మరొక మాట మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అన్నాడు. నా యందు మీరట, మీ యందు ఏంటట? నా మాటలు అంటే దేవుని మాటలు. ఎలా ఉండాలట? నిలిచి ఉండాలి, పోగైపోవాలి లోపల. నీ యందు ఏం నిండిపోవాలి? నీలో ఏం పోగైపోవాలి? లోపల ఏం పోగైపోవాలి? దేవుని మాటలు పోగుబడిపోవాలి లోపల. హృదయం నిండా దేవుని మాటలు, హృదయం నిండా దేవుని మాటలు పోగైపోవాలి. హృదయం నిండా దేవుని మాటలు విత్తబడాలి. హృదయం నిండా దేవుని మాటలు కట్టబడాలి, నిలబెట్టబడాలి. అప్పుడు మీ యందు ఆయన మాటలే ఉండాలి. మిమ్మల్ని టచ్ చేస్తే లోపల ఏమి నిండిపోయి ఉండాలి? కొండలో నీరున్నట్టుగా నీ హృదయంలో ఏమి ఉండాలి? దేవుని మాటలు ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చేవి? ఆయన శిష్యుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన సేవకుల ద్వారా నీ హృదయంలోనికి పంపబడిన దేవుని మాటలు. వాటిని స్వీకరించాలి, లోపల పెట్టుకోవాలి. అవి నీతో మాట్లాడతాయి. అందుకే పేతురుని అంటాడు ప్రభు, ఏమయ్యా నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, పేతురు నువ్వు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఈ శిష్యులందరూ పోయినట్టే నువ్వు కూడా పోదాం అనుకుంటున్నావా? నన్ను వదిలి వెళ్ళిపోతావా అని అడిగారట. ఏమన్నాడు చూడండి పేతురు గారు అక్కడ. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. 66 నుంచి చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నడూను మళ్ళీ జీవితంలో యేసుప్రభు వారిని చూడలేదట. వాళ్ళు శిష్యులే అప్పటి వరకు ఆయనతో ఉన్నవారే పోయారు. మళ్ళీ ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు చూడండి ఏమంటున్నారు, అపోస్తలులతో అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోదామని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 మందిని అడుగగా అప్పుడు వెంటనే సీమోను పేతురు అంటున్నాడట, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే వాళ్ళు దేని మీద దృష్టి ఉంచారంటే నిత్య జీవపు మాటలు. నిత్య జీవపు మాటలు. ఎవరి మాటలు? దేవుని మాటలు. మాట కమ్యూనికేట్ చేస్తున్నాడు, అది హృదయంలో పడుతుంది, వాక్యం లోపలికి వస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనందరి విశ్వాసం, మా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు నాతో మాట్లాడే దేవుడు, నన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నాతో మాట్లాడతాడు. ఆయన మెల్లని స్వరము నాకు ఉపదేశిస్తుంది, ఆయన జ్ఞానం నాకు నేర్పిస్తుంది. కష్టకాలమందు, దుఃఖకాలమందు, శ్రమదినములయందు, అజ్ఞాన కృతములయందు నడుస్తున్నప్పుడు, వెళ్ళకూడని మార్గాలలోనికి త్వరపడి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక విధంగా దేవుడు నాకేం చెప్తుంటాడు? బుద్ధి చెప్తుంటాడు. ఆయన మెల్లని స్వరం వినడానికి నువ్వు హృదయాన్ని ఇక్కడ కేంద్రీకరించాలి. నిజంగా చెప్తున్నాను, ఒక విశ్వాసి సంపూర్ణంగా దేవునికి లోబడితే, సంపూర్ణంగా తనను తాను ప్రభువుకు సమర్పించుకుంటే, సంపూర్ణంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, నన్ను సరైన దారిలో నడిపించు తండ్రి అని ముందు మోకరిల్లితే నీ ప్రతి విషయంలో దేవుడు ఏదో రీతిగా నీకు సమాధానం ఇస్తూనే ఉంటాడు. నువ్వు పడిపోకుండా ముందే నీకు హెచ్చరికలు వస్తుంటాయి, నువ్వు తప్పిపోకుండా తొట్టిల్లిపోకుండా ముందే జాగ్రత్తలు వస్తుంటాయి. ఏదో రూపంలో నువ్వు ఆయన మాటలు వింటూనే ఉంటావు, ఆయన శక్తి ద్వారా నువ్వు కాపాడబడుతూనే ఉంటావు, ఆయన నీకు సలహాలు ఇస్తూనే ఉంటాడు, మంచి ఆలోచన చెప్తూనే ఉంటాడు ఆయన వాక్యం ద్వారా, ఆయన సేవకుని ద్వారా. కానీ ఒక్కోసారి మనం పెడచెవుని పెడుతుంటాం, పెడచెవుని పెట్టి నష్టపోతుంటాం. మనకు తెలుస్తుంది, మన హృదయానికి కంపల్సరీ తెలిసిపోద్ది, నేను ఈ మాట విని బాగుపడాలి, నేను ఈ మాట విని జాగ్రత్త పడాలి, నేను ఈ మాట విని చక్కబెట్టుకోవాలి, ఈ మాట విని నిలబడాలి. ఇది మనకు తెలిసిపోద్ది హృదయానికి. దాన్ని ఎప్పుడైతే విస్మరిస్తామో మనం తెలియకుండానే దారి తప్పిపోతాం. అందుకే దేవుడు మాట్లాడే దేవుడు, మనందరితో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాట విన్నప్పుడు మనల్ని మనం దిద్దుకోవాలి, ఆయన మాట విన్నప్పుడు మనల్ని మనం కట్టుకోవాలి. అంతే, తిరగబడకూడదు, తిరుగుబాటు చేయకూడదు. వారు తిరుగుబాటు చేసిరి అని వ్రాయబడింది. ఇందాక మనం చదువుకున్న వచనంలో కింద, వారు ఆయన మాట వినియు వారి మీద ఏం చేశారట? తిరుగుబాటు చేశారట. నెహెమ్యా గ్రంథంలో అయితే చెప్తాడు, ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత దగ్గర తీసుకొని చెప్పినా, ఎంత జాగ్రత్త చేసి చెప్పినా వాళ్ళు మళ్ళీ ఏం చేశారట? దేవుని మీద తిరుగుబాటు చేశారట. తిరుగుబాటు చేయ ప్రజలు, ఆ తిరుగుబాటు స్వభావం వారిలో ఎప్పుడైతే వచ్చిందో ఇక వాళ్ళు నష్టపోయారు. కాబట్టి ప్రియులారా, మనతో మాట్లాడు ప్రభువును. ఏ మాటలవి? ప్రభువా నీవే నిత్య జీవపు
మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. నీవే నిత్యజీవపు మాటలు గలవాడు. ఎక్కడికి పోతాం ప్రభువా మేము మిమ్మల్ని వదిలేసి? నీవు నిత్యజీవపు మాటలు గలవాడవు. అందుకే తగ్గించుకున్నారు, తమను తాము తగ్గించుకుని వినబడుతున్న ప్రతి మాట దేవుని మాటగా స్వీకరించి తమ బ్రతుకులు కట్టుకున్నారు. అందుకే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత, గేట్లోంచి లోపలికి వచ్చే ముందు, సన్నిధిలోకి వచ్చే ముందే మీరు ఏమనుకోవాలంటే, ప్రభువు నాతో మాట్లాడబోతున్నాడు, నేను ఆయన మాట వినడానికి ఇక్కడికి వచ్చాను, ఆయన సేవకుని నిలబెట్టుకుని ప్రభు నాతోనే మాట్లాడతారు. ఆ భావంతోనే మనం దేవుని వాక్యం ముందు కూర్చోవాలి. నువ్వు లైవ్లో వింటున్నా, వాట్సాప్ ఆడియో రూపంలో వింటున్నా, ఎలా వింటున్నా సరే ప్రభువు నాతోనే మాట్లాడతారు అనే మంచి భావనతో నిన్ను నువ్వు తగ్గించుకొని కూర్చోవాలి ఇక్కడ. అప్పుడు నీ హృదయాల లోపలికి వెళ్తే నీకు మారు మనసు వస్తుంది, నువ్వు దేవునిలో ఎదుగుతావు, వర్ధిల్లుతావు, భయం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. ఆ మాటకు విలువనివ్వడం, ఆ మాట ద్వారా బలపరచబడటం, ఆ మాట ద్వారా ఆదరింపబడటం, ఆ మాట ద్వారా సరిదిద్దుకోవడం, ఒకవేళ ఏమైనా తప్పులు జరిగితే వాటిని తలుచుకుని మరి దిద్దుకొని ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవడం సహజం. తప్పు జరగడం సహజం, దిద్దుకోవడం మానవ ధర్మం. ఇంకోసారి అలా జరగకుండా, రిపీట్ అవ్వకుండా, మనం ఈగోయిస్టిక్గా మారిపోయి నేను తప్పులే చేస్తా అనే భావం రాకుండా, నేను తప్పు చేస్తా నా ఇష్టం అనే మూర్ఖత్వపు స్వభావం రాకుండా, నేను తప్పు చేసినా ఒప్పే అనేటువంటి నీచమైన లక్షణాలు లోపలికి రాకుండా, అమ్మో నేను నా తప్పుని ఏం చేయాలి, దిద్దుకోవాలి, ఇక మీదట అలా ఉండడానికి వీలు లేదు అనే స్వభావం మనలోనికి రావాలి. చూడండి, యేసుప్రభు వారు ఎన్ని మాటలు అంటున్నా ఆయనకి తెలిసిపోతుంది, కానీ ఎప్పుడు అడగలేదు. ఎవరిని అడిగాడా? శిష్యుల్ని కానీ అపోస్తలుని కానీ పిలిచి, ఎరా మా ఆయన మీరు ఎలా మాట్లాడుకున్నారట అలా అడగలేదు. ఎందుకు అడగలేదంటే తెలిసిపోయింది ఆయనకి. తెలిసిపోయినంత మాత్రం నువ్వు అడగాల్సిన అవసరం ఉంది. ఆయన బోధతోనే వాళ్ళను సరిదిద్దాడు. ఇస్కరియోతు యూదా విషయంలో కూడా ప్రభు అదే చేశారు, బోధతోనే సరిదిద్దారు. కానీ దిద్దుకోలేదు అతను. లాస్ట్ వరకు ట్రై చేశారు ప్రభు, ఇంకెళ్ళిపోయాడు దిద్దుకోకుండా, నష్టపోయాడు. సో మనం మన ఆలోచనలను సంస్కరించుకోవడానికి ప్రభువు మనతో నిత్యము ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడుతూ ఉంటారు. ఏ రూపంగా మాట్లాడతారంటే, ఇదిగో ఆత్మ ప్రభావము ద్వారా, ఆత్మ సహాయము ద్వారా, అలాగే రాయబడినటువంటి లేఖనాల ద్వారా. అందుకే నిత్య జీవపు మాటలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు. ఎవరి ద్వారా? పూర్వమందు పలుకబడిన మాటలు ఎవరి ద్వారా? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి ద్వారా ఇచ్చాడట? ప్రభు నేరుగా ఇచ్చాడా, వాళ్ళ ద్వారా ఇచ్చాడని ఉందా ఇక్కడ? ఏమనుంది? ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా, త్రూ యువర్ అపోస్తల్స్, మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. నిర్మలమైన మీ మనస్సులను ఏం చేయుచున్నాను? రేపుచున్నాను. ఎవరి ద్వారా మీకు వచ్చింది దేవుని వాక్యం? అపోస్తలుల ద్వారా. మాట్లాడింది ఎవరు? నేరుగా ప్రభు మాట్లాడాడు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు ఉందా లేదా గ్రంథంలో? రైట్. తర్వాత ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు, వాటిని మీరు ఏం చేసుకోవాలి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అంతే తప్ప మాట్లాడిన వ్యక్తిని కాదు, ఆ మాట వెనక ఎవరి మాట ఉంది, అది సత్యమా అసత్యమా? సత్యమైతే కంపల్సరీ ఏం చేయాలి? స్వీకరించాలి. అసత్యం అయితే ఏం చేయాలి? తృణీకరించాలి. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇది దేవుని మాట, ఇది శక్తివంతమైన దేవుని మాట. అందుకే నిత్య జీవపు మాటలు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారందరూ, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా ఏం చేశాట?
పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఏం మాటలవి? ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ఎవరితో చెప్పాలట? ప్రజలతో చెప్పు. చెబుతున్నదెవరు? అపోస్తలులు. చెప్పబడుతున్న మాట ఎవరిదే? దేవుడిది. ఆ మాట ఏ మాటట? ఈ జీవమును గూర్చిన మాట అన్నాడు. ఈ జీవమును గూర్చిన మాటలు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సంఘం కాదు, ఏ సంఘానికి వెళ్ళినా మీరు బైబిల్ ముందు పెట్టుకుని వాక్యం వింటున్నప్పుడు అది ఆత్మానుసారంగా ఉందా లేదా మీలో పరిశుద్ధాత్ముడు అంటే మీకు అర్థమైపోద్ది. ఒకవేళ ఆత్మానుసారంగా లేదు, భౌతికంగా తిప్పేశారు, కలిపి చెరిపేశారు అన్నా కూడా మీకు అర్థమైపోద్ది. నాకు అర్థమైపోద్ది ఈజీగా. ఒకవేళ ఏదైనా బోధ నేను విన్నాను అనుకోండి, ఈజీగా నేను కనిపెట్టేస్తాను, పసిగట్టేస్తాను, చెప్పేస్తాను ఇది తప్ప రైటా, ఈజీగా. అది ఏ ఛానల్ అయినా సరే, అది యూట్యూబ్ అయినా, శుభవార్త అయినా, ఇంకోటైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాట్లాడుతున్నది రైట్ ఆర్ రాంగ్, ఇది వాక్యానుసారమా కాదా, వీళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు బోధిస్తున్నారా, మసిపూసి మారేడికాయ చేస్తున్నారా, ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారా, నిజంగా వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా లేదా, వీళ్ళకి బైబిల్ పరంగా శక్తి ఉందా లేదా, ఈజీగా ఒక దైవజనుడు కనిపెట్టేయచ్చు. ఎందుకంటే మనం అందులోనే మునిగి తేలుతున్నాం కాబట్టి ఈజీగా కనిపెట్టవచ్చు. తెలియనివాడు మోసపోతాడు. బోధించే బోధలో ఉన్న శక్తి సామర్థ్యం ఎరుగని అమాయకులు, ఆత్మ ప్రభావము లేనివారు, ఆత్మశక్తి లేనివారు త్వరగా ఏమైపోతారు? మోసపోతారు. అందుకే మీరు గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ప్రతి ఉపదేశమునకు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుగా అటు ఇటు తిరుగులాడుచు ఉండకండి, సత్యమందు ప్రతిష్ఠ చేయబడండి అన్నాడు ప్రభు. నిజంగా ఒకవేళ సత్యం మనకు అర్థమైందనుకోండి, ఇంకా అసత్యం చచ్చినా వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళి కూర్చున్నా మన బుర్రలోకి అది అస్సలు వెళ్ళదు. అస్సలు 5 నిమిషాలు ఉండలేము అక్కడ. నేనైతే ఉండలేను. అమ్మ బాబు నీకు దండవరా నాయన అనిపిస్తుంది. ఎందుకంటే అసత్యం, అది అసత్యం మన లోపలికి వెళ్ళదు. ఎందుకంటే కలిపి చెరుపుతున్నారని తెలిసిన తర్వాత ఇంకా అస్సలు వినలేము. అది మన వల్ల కాదు. అది కలిపి చెరిపే బోధ అయితే వినలేము, మనకి ఎక్కదు, తలలోకి వెళ్ళదు అది. అదే సత్యం అనుకోండి, ఎంతసేపు విన్నా ఆత్మీయంగా చాలా బలపడి, ప్రభువా నాతో మాట్లాడుతున్నావు. అందుకే చూడండి, ఈ అమ్మాయి మార్గంలోనట ప్రభు మాట్లాడుతుంటేనట, వాళ్ళు ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటున్నారట, గదిలో ఉన్నప్పుడు ఆయన మార్గములో మనతో మాట్లాడుతుండగా మన హృదయం మనలో ఏమైంది? మండుచుండలేదా అన్నారట. నిజమే, దేవుని వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది, మండిపోద్ది లోపల, బలంగా ఉంటాం. ఆ బోధ విన్న తర్వాత సంతృప్తిగా ఉంటుంది, ఆ బోధ విన్న తర్వాత ఆనందంగా ఉంటుంది, ఆ బోధ విన్న తర్వాత ఏదో కొత్త విషయం నేర్చుకున్నానన్న సంతృప్తి, ఆసక్తి, ప్రేమ, దేవుని యందు భయం, భక్తి, విధేయత, ఇవన్నీ వస్తాయి. అర్థమైందా? ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆ బోధలో శక్తి ఉన్నప్పుడు వస్తాయి. ఆ బోధలో శక్తి ఉండాలి, అది సత్యమై ఉండాలి. అది సత్యమైనప్పుడు, ఆ బోధలో శక్తి ఉన్నప్పుడు, అది విన్నప్పుడు మనలో భయం పుడుతుంది, అది విన్నప్పుడు మనలో జాగ్రత్త పుడుతుంది, అది విన్నప్పుడు మనలో ఆలోచన పుడుతుంది. దేవునికి విధేయులం అవుతాం, దేవునికి లోబడతాం, దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటాం, ఆయన చిత్తమును నెరవేర్చే గుంపులో ఉంటాం. అర్థమైందా? సో అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మీరు వెళ్ళి జీవమును గూర్చిన మాటలన్నీ ఎవరితో చెప్పండి? ప్రజలతో చెప్పండి. అప్పుడు నా యందు మీరుంటారు, మీ యందు నా మాటలు ఉంటాయి. మీ యందు ఏముంటాయి? నా మాటలు ఉంటాయి. మీ యందు నా మాటలు ఉంటాయి. ఎవరి యందు ఆయన మాటలు ఉన్నాయి, ఎవరు ధన్యులండి, ఆస్తది. అందుకే చూడండి, నేను నీ ప్రజలకు నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను నీ పిల్లలకు ఏమి ఇచ్చానన్నాడు ప్రభు? నీ వాక్యం ఇచ్చానన్నాడు. అది ఎవరి దగ్గర ఉంటే, నన్ను అడిగితే ఎవరి దగ్గర ఎక్కువ వాక్యం ఉందో వాళ్ళకంటే ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి హృదయంలో ఎక్కువ వాక్యం ఉందో వాళ్ళంత ఐశ్వర్యవంతులు, వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే మరొకరు ఉండరు. అంత అదృష్టం అది లోపల ఎంత వాక్యం నింపుకుంటే అంత ఆశీర్వాదం. అవునా కదా? ధనవంతుడు అని ఎవరినంటారంటే, ఎవరైతే ఎక్కువ కట్టలో వెండి బంగారాలు పోగేసుకున్నారో వాళ్ళని ధనవంతులు అంటారు. ఇంతకీ ఏంటి ధనవంతుడికి ఉన్న భరోసా అంటే, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది ఉపయోగపడుద్ది, నీకు ఏ లోటు లేదు, నీకేముంది?
సమృద్ధిగా ఉంది. సమృద్ధిగా ఉంది కాబట్టి నీకు ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమైనా నువ్వు దాన్ని వాడుకోగలవు. దాని ద్వారా నువ్వు దాన్ని ఆ కష్టాన్ని దాటగలవు. అందుకని ధనవంతుడు తనకు తాను చెప్పుకుంటాడు, నా ప్రాణమా, తరతరములకు తరగని ఆస్తి నీ కొరకు సమకూర్చి ఉన్నాను, తినుము, త్రాగుము, సుఖించుము, అబ్బా మనకి ఏ లోటు లేదు. ఫుల్ భరోసా, ఫుల్ భరోసా. ఏంటి భరోసా? మన దగ్గర ఉన్నదే మన బలం, మన దగ్గర ఉన్నదే మన శక్తి అనుకున్నాడు. కానీ ఆ పైనుంచి ఒక శక్తి వస్తుందని, ఆ శక్తి రాబట్టి ఈ శక్తులన్నీ నడుస్తున్నాయని, ఆ శక్తి ఆగిపోతే ఈ శక్తులు కూడా ఆటోమేటిక్గా ఏమైపోతాయి? ఆగిపోతే. మెయిన్ గడిసామనుకోండి, అన్ని ఫ్యాన్లు ఆగిపోతాయి. నాకు ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి అనుకోవడానికి లేదు. ఒక్క మెయిన్ గడేస్తే ఏమైంది? మొత్తం ఫ్యాన్లు ఆగిపోయి, మొత్తం లైట్లు ఆగిపోయి, ఇంక ఇంట్లో ఉన్న పవర్ అంతా పోయింది. ఎందుకు? అక్కడ మెయిన్ గడిచాడు. ఇంక దేవుడు కూడా చిరాకు వచ్చి అక్కడ మెయిన్ గడిచాడు. ఇంకా నా ప్రాణమా అంటే ఆ ప్రాణమే కట్టేశాడు. ఇంక తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము ఏమీ లేవు. ఇన్ ద సేమ్ వే నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉందనుకో, నువ్వు ఎంత ధనవంతుడివి, ఎంత ధనవంతురాలివి, ఎంత ఐశ్వర్యవంతుడివి. దేవుని మాటని నువ్వు నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నా నిండా ఉన్నాయవి, నేను తొట్టిల్లిపోనంటాడు భక్తుడు. సమస్య వచ్చినప్పుడు నేను తొట్టిల్లిపోను. నాకు ఆలోచన చెప్పువాడు నాలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఎందుకంటే నేను వెళ్ళి కుప్పలు కుప్పలుగా ఆయన ఆలోచనలన్నీ మీదేసుకున్నా. ఇప్పుడు నువ్వు తోసినా పడిపోవు, ఎందుకంటే పొద్దున్నే లోపలేసుకుని వచ్చావు కాబట్టి కదా. అదే 2 రోజుల నుంచి లోపలేం వేయకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు. అవునా? ఎండలో నడిచినా ఏమవుదు. ఎందుకు? ఫుల్గా వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకు తాగుతా తిరుగుతున్నాడు అనుకోండి, ఏమవుదు. పైనుంచి సూర్యుడు పీల్చేస్తున్నా మళ్ళీ లోపలికి ఏం వస్తున్నావు? వాటర్ రీఫిల్ చేస్తున్నాం. సో ఏం కాదు. అదే ఒంటిలో ఉన్న నీటి సరికంతా సూర్యుడు పీల్చేసుకుని మనం ఇంకా నడుస్తూనే ఉన్నాం, లోపలికి నీళ్లు పోయలేదనుకోండి, కాసేపటికి ఏమవుతాం? డిహైడ్రేషన్ వచ్చి పడిపోతాం, వడదెబ్బ తగిలి పడిపోతాం, సొమ్మసిల్లిపోతాం. అలాగే ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం అనే ఐశ్వర్యం, దేవుని వాక్యం అనే ధనం ఉంటుందో పోగేసుకోండి. పోగేసుకున్నాడుకి పోగేసుకున్నంత. ఎవరైతే దేవుని వాక్యాన్ని పోగేసుకుని ఆయన మాటలతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని లోపల పెట్టుకుంటారో వాళ్ళు నీరసించిపోరు, అలసిపోరు. పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనం క్రొత్తదొగుతుంది. వారు రెక్కలు చాచి బలముగా పైకి గురుతారు. అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలు, అనేకమైన ఆత్మీయ మేలులు పొందుకుంటారు. దేవునికి లోబడుట ద్వారా కలిగే దీవెన, కలిగే ఆశీర్వాదం. ఆయన మాటలు హృదయం అనే ధననిధిలో నింపుకోవడం ద్వారా కలిగే దీవెన, కలిగే ఆశీర్వాదం. మనం ఆయన పనిలో ఉంటాం. ఆ నీటి కాలువల ఓరనే నాటబడిన మొక్కల వలె ఆకు వాడక మన కాలమందు మనం ఏమిస్తూ ఉంటాం? ఫలాలిస్తూ ఉంటాం, ఫలాలిస్తూ ఉంటాం. అది ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి విషయం. ఇక చివరిగా మనం ముగించుకుందాం. ఒక అద్భుతమైన మాట చూసి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట జాగ్రత్తగా చూడండి. నీ మాటలు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేసి తిని? భుజించి తిని. భుజించటం వల్ల ఏమొచ్చింది? ఏమొచ్చింది? బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, శక్తి వచ్చింది. నా లోపల ఉంది ఇప్పుడు ఆ మాట, నా లోపలే ఉంది ఇప్పుడు ఆ మాట. ఎప్పుడైతే నా లోపల ఉందో నేను తొట్టిల్లిపోను, నేను పడిపోను, నేను చెడిపోను, నేను మోసపోను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నెక్స్ట్, సైన్యములపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చూసారా? నీ మాటలు నాకేం కలుగు చేస్తున్నాయి? సంతోషం, ఆనందం కలుగు చేస్తున్నాయి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను? భుజించాను, తిన్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి నేను గ్రహించాను, విన్నాను, తిన్నాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడూ ఎవరితో నేరుగా మాట్లాడలేదు. ఆయన కుమారుడు ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు తప్ప దేవుని స్వరం ఎన్నడూ ఎవ్వరూ వినలేదు, ఒక యేసు ప్రభు తప్ప. అందుకే దేవుడు నాతో మాట్లాడాడు అంటే అది అయితే వాక్యం ద్వారా అయి ఉండాలి, లేకపోతే సమయోచితమైన ఆత్మ ప్రభావం అయి ఉండాలి, అంతే తప్ప ఇక వేరే ఏ విధంగా ఆయన స్వరం నీకు ఆకాశం నుంచి వినపడదు. ఆ ఛాన్స్ లేదు.
ఇప్పుడు కూడా ఆయన స్వరం నీకు మెల్లని స్వరం వాక్యం ద్వారా వినబడుతుంది. ఆ వాక్యం ద్వారా, ఆ వాక్యం ఎప్పుడైతే నీలో నాటుకుపోయిందో అది విస్తరిస్తుంటుంది, లోపల ఫలిస్తుంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు నీకు సరైన ఆలోచన లోపల నుంచి వస్తుంది. అర్థమైందా? ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ వస్తుందా? రాదా? వస్తుందా? మనం వేసింది ఓన్లీ 1,00,000 వేసాం అనుకుందాం. అది ఎప్పటికీ 1,00,000గానే ఉండిపోద్దా, పెరుగుతుందా? ఏమవుతుంది? పెరుగుతుంది. 1,00,000 ఉండిపోలేదు. అది బ్యాంకులో పడేసాం కాబట్టి వడ్డీ ఏమవుతుంది? పెరుగుతుంది. ప్రతి సంవత్సరం మన వడ్డీ మనకు కలుపుతున్నాడు. ఆ 1,00,000తో పాటు మన వడ్డీ మనకు బ్యాంకోడు తక్కువ ఎక్కువ పక్కన పెట్టండి, మొత్తం మీద ప్రతి సంవత్సరం మన వడ్డీ మనకు కలుపుతున్నాడా లేదా? కలుపుతున్నాడా? అలాగే దేవుని వాక్యం మీ బ్యాంకులో ధననిధిలో వేసేస్తే అది కూడా అలా ఖాళీగా ఉండదు. అది పెరుగుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా నువ్వు ఆయనకు బలిష్టమైన రెక్కల క్రింద దిన మనస్సు కలిగి లోబడే గుణాన్ని సంపాదించుకుంటూ మరింత బలంగా మారతావు. అదే మనకు రుజువు. భోజనం చేసినోడికి భోజనం చేయలేనోడికి రుజువు ఏంటి? బలంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు. వెంటనే చెప్పేస్తాం మనం, అంత నీరసంగా ఉన్నామేంటి? 2 రోజుల నుంచి ఏమీ తినలేదండి. ఓహో, అందుకే నీరసించిపోయావు. బలంగా ఉన్నాడంటే, మంచి చురుగ్గా ఉన్నాడంటే, బాగా తినేసి వచ్చినట్టున్నావు, అంత చురుగ్గా ఉన్నావు అంటారు. అంటే లోపల పడింది కాబట్టి చురుగ్గా ఉన్నాడు, లోపల పడకపోతే ఎలా ఉన్నాడు? నీరసించిపోయాడు. ఇన్ ద సేమ్ వే దేవుని మాటలు శక్తినిస్తున్నాయి, బలాన్ని ఇస్తున్నాయి, జీవాన్ని ఇస్తున్నాయి. అందుకే నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకో, దేవుడు నేరుగా నీతో మాట్లాడు. ఆయన సేవకుడి ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన సేవకుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు తప్పకుండా నువ్వు ఆ మాట స్వీకరించి అది దేవుని మాటగా గుర్తించి ఆ స్వరానికి నువ్వు విలువనివ్వాలి. ఆ స్వరానికి నువ్వు విలువనిచ్చి దానికి లోబడి, అది సత్యవాక్యమైతే దానికి కట్టుబడి జీవితకాలం అంతయు కూడా ఆ మాటల ప్రకారంగా నడుచుకోవటానికి నువ్వు ఇష్టపడినప్పుడే నీలో వృద్ధి కలుగుతుంది. అందుకే మీటింగ్స్, సెమినార్స్, ప్రకటించటం, మాట్లాడటం, ఇవన్నీ దైవ కార్యాలని నేను ఎందుకు చెప్తానంటే, గొప్ప కార్యాలను ఎందుకు చెప్తానంటే, అది దేవుడు మాట్లాడే సమయం. ఆ సమయాన్ని మనం గౌరవించాలి, ఆ సమయాన్ని మనం స్వీకరించాలి. అది చాలా ఉత్తమమైన సమయం. 24 గంటల్లో ఏ గంట దేవుని వాక్యం వింటున్నామో దాన్ని మించిన సమయం మన రోజులో ఇంకోటి లేనట్టే లెక్క. అదంత విలువైన సమయం, అదంత గొప్ప సమయం. దాన్ని మనం తృణీకరించకూడదు. అది బంగారు స్వర్ణమయమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదంగా భావించాలి. దాన్ని అలా ప్రకటింపబడుతుందంటే అది ధన్యత. అందుకే ప్రకటించువారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు. ఆ ప్రకటించే సమయంలో మనం ఉన్నామంటే, అది వింటున్నామంటే అది మన ధన్యత. అది మనకెంతో ధన్యత అని గుర్తించాలి ప్రియమైన దేవుని సంగమా. అందుకే చూడండి, ఎక్కడైనా ఎవరైనా మీటింగ్ పెట్టించారు, సమయాన్ని సేవకుడికి ఇచ్చేయండి అని చెప్తారు మన వాళ్ళు. సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని ఎవరికి ఇవ్వండి? సేవకుడికి ఇవ్వండి, మాట్లాడనివ్వండి. ఎందుకు? ఆ సమయం యొక్క విశిష్టత అంత గొప్పది. ఆ క్షణంలో దేవుడు ప్రజలతో మాట్లాడబోయే సమయం అది. దేవుడు తన మాట ద్వారా తన ప్రజలతో మాట్లాడబోతున్నారు, తన స్వరం వినిపించబోతున్నారు తన సేవకుడి ద్వారా. అది అనేకుల హృదయాల్లోనికి వెళ్ళబోతుంది. ఆ హృదయాలను మారుస్తుంది, ఆ హృదయాలను బలపరుస్తుంది, ఆ హృదయాలను స్థిరపరుస్తుంది. దేవుని స్వరము తన సేవకుని ద్వారా ప్రజల హృదయాలలోనికి వెళుతుంది. అది మాట్లాడే దేవుడు అంటే. అలా ఆయన మాట్లాడదలిచాడు. అలా విన్నవారందరూ ఈరోజు విశ్వాసులు అయ్యారు. అవునా కదా? అలా దేవుని స్వరం విని లోబడిన వారందరూ ఏమయ్యారు? ఈరోజు విశ్వాసులై స్థిరంగా దేవునిలో నిలబడుతున్నారు, స్థిరంగా దేవుని కొరకు పనిచేస్తున్నారు, స్థిరంగా దేవుని కొరకు బ్రతుకుతున్నారు. సేవకుని మాటకు దేవుని మాటకు వ్యత్యాసం లేదు వాళ్ళ జీవితాల్లో. రెండూ ఒకటే వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే మాట్లాడుతున్నది సేవకుని ద్వారా, మాట్లాడుతున్నది ఎవరు? దేవుడు. ఆలోచన చెప్పినప్పుడు కూడా, ఓ సేవకుడు ఆలోచన చెప్పాడంటే దేవుని ఆలోచనలతోనే మనకు ఆలోచన చెబుతాడు కనుక దాన్ని శ్రద్ధగా విని పాటిస్తే మనకు మేలు జరుగుతుంది, మనకు అది దీవెన, మనకు అది ఆశీర్వాదం. కనుక సేవకుని మాటకు మనం ఏమవ్వాలి? లోబడాలి అని భావించేవాళ్ళు విశ్వాసులు. అందుకే పౌలు గారు అంటారు ఒక అద్భుతమైన మాట గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న మాట చూద్దాం, ఒకసారి ముగించుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అందరు తీయాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి ఏదో శరీర దౌర్బల్యం కలిగిందట పౌలు గారికి. పౌలు గారికి ఉన్న శరీర దౌర్బల్యం వాళ్ళకి ఇబ్బందిగా ఉందట.
అయినను నాకు శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. నాకు శరీర దౌర్బల్యం కలిగినా కూడా దాన్ని లెక్క చేయకుండా సువార్త ఏం చేశారట? పౌలు గారు ప్రకటించారట. దేవుడి మాట చెప్పారు. తన నోటితో దేవుడి మాట చెప్పారు. రైట్, అందరూ జాగ్రత్తగా వినాలి. ముగింపులోకి వెళ్తున్నాం. చాలా విలువైన విషయాలు నేర్చుకుంటాం ఇప్పుడు. అప్పుడు నా శరీరములో మీకేదైతే శోధనగా ఉండిన దానిని బట్టి, వీళ్ళకి అది శోధనగా ఉందట. మరి ఆ దౌర్బల్యం ఏంటో మనకు తెలీదు. దేవుడు వివరించలేదు దాన్ని ఇక్కడ. ఆ శరీర దౌర్బల్యం ఏంటో, ఆ శరీర దౌర్బల్యం వల్ల సంఘానికి వచ్చిన శోధన ఏంటో మనకు తెలీదు. సరే, మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు ఏం చేయలేదు? తృణీకరించలేదు. చూసారా? అయ్యో, ఈయన వల్ల మనకు శోధన వచ్చిందని తృణీకరించలేదట. తృణీకరించకుండా ఏం చేశారట? నిరాకరించలేదట. వెళ్ళు, వద్దు, ఇంకా మాట్లాడక, మాకు చెప్పకు, మా దగ్గర రాకు, అలా కూడా అనలేదట. నా వల్ల మీకు శోధన కలిగినా సరే నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించలేదు. నా శరీర దౌర్బల్యాన్ని బట్టి. రెండో మాట, దేవుని దూత వలె, క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించేశారు. ఎంత పెద్ద మాట మాట్లాడాడు. దేవుని దూత వలె నన్ను అంగీకరించారు, క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించారు. మీరు యేసు ప్రభువుని ఎలా అంగీకరించారో ఆయన మాటలు ప్రకటిస్తున్న నన్ను కూడా, ఆయనతో సమానంగా నన్ను కూడా అంగీకరించారని చెప్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు. అంటే ఆనాటి సంఘం దేవుని సేవకుణ్ణి, దేవుణ్ణి వేరువేరుగా చూడలేదు. దేవుని సేవకుడి ద్వారానే దేవుడు మాతో మాట్లాడతాడు, ఇంకో దారి లేదని గుర్తించారు వాళ్ళు. మాతో దేవుడు మాట్లాడాలంటే, ఆయన స్వరం మాకు వినబడాలంటే, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలంటే అది దేవుని సేవకుడి ద్వారానే సాధ్యం, సత్యం ప్రకటించే వారి ద్వారానే సాధ్యం. సో కాబట్టి ఆయన సేవకుడి ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కనుక వీరు వేరువేరు కాదు అనే భావం వాళ్ళలో ఉంది. ఇప్పుడు పౌలు గారు వచ్చారంటే ఎలా స్వీకరించారట? దేవుని దూత వచ్చాడు, క్రీస్తు రాయబారి వచ్చాడు అని స్వీకరించారట. రెండోది, క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించారు. సేమ్ యేసు ప్రభు వచ్చినట్టే భావించారట వాళ్ళు. అయ్యా, నువ్వు వాక్యం బోధిస్తుంటే యేసుప్రభు బోధించినట్టే ఉంది మాకు, ఎందుకంటే నువ్వు క్రీస్తును పోలి నడుచుకొనుచు ఆయన మాటలే మాకు ఉపదేశిస్తున్నావు, నీ సొంత జ్ఞానం మాకు చెప్పట్లేదు, నీ సొంత మాటలు మాకు చెప్పట్లేదు, నువ్వు ఎవరి మాటలు చెప్తున్నావు? మాకు యేసుప్రభు మాటలే చెప్తున్నావు, కాబట్టి నిన్ను కూడా ఎలా అంగీకరిస్తున్నాం పౌలు భక్తుడా అన్నారు వాళ్ళు. నిన్ను కూడా యేసుప్రభులాగే అంగీకరిస్తున్నాం మేము. మా ఇంటికి యేసుప్రభు వచ్చాడని అనుకుంటున్నావు. నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే యేసుప్రభు అడుగు పెట్టాడు అన్నట్టుగానే భావిస్తున్నావు. నువ్వు మాతో మాట్లాడుతుంటే యేసుప్రభు మాతో మాట్లాడుతున్నట్టే భావిస్తున్నావు. దేవుని దూతలా భావిస్తున్నావు నిన్ను, ఎందుకంటే నువ్వు పలికే ప్రతి మాట ఎవరి మాట? దేవుని మాట. అలాంటి స్వభావం గలతీయుల్లో ఉంది. కానీ తర్వాత వాళ్ళ భావజాలాన్ని విడిచిపెట్టి చెడిపోయారట. అందుకే పౌలు బాధపడతాడు అక్కడ. ఒకప్పుడు ఎలా ఉండేవారా నాయన మీరు, ఇప్పుడు ఎలా అయిపోయారు మీరు? ఒకప్పుడు ఎలా నేర్చుకున్నారు మీరు, ఎలా భావించారు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు ఎలా భావిస్తున్నారు? ఎందుకు? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టను అంటాడు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టను? మీరు ఇంత త్వరగా ఎందుకు చెడిపోయారు? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది? సఖ్యమైతే చివరికి ఏ స్థితిలో ప్రేమించారట అంటే వాళ్ళు పౌలు గారిని, సఖ్యమైతే 15వ వచనం, మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఇందులోని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నానంటాడు. కళ్ళు పీకేసి అవసరమైతే పౌలు గారికి కళ్ళు ఇచ్చేద్దామన్నంత ప్రేమగా ఉండేవారట పౌలు గారి మీద. ఎందుకంటే ఈయన దేవుని సేవకుడు, ఈయన ద్వారానే దేవుడు మాతో మాట్లాడతాడు, ఇక మాకు ఆలోచన రావాలంటే ఈయన ద్వారానే రావాలి, దేవుని యొక్క ప్రణాళిక మాకు తెలియాలంటే ఈయన ద్వారానే తెలియాలి, దేవుని శక్తి మాకు అర్థం కావాలంటే ఈయన ద్వారానే అర్థం కావాలి, ఈయన మా బోధకుడు, ఈయన మా సేవకుడు, ఈయనను దేవుడు ఎన్నుకున్నాడు, ఈయన సత్యం ప్రకటిస్తున్నాడు గనుక మేము లోబడాలి, మేము ప్రేమించాలి, మేము గౌరవించాలి, ఈయనతో పాటు మేము కూడా సహకరించి పనిలో వాడబడాలనే సంసిద్ధతతో ఉండేవారు వాళ్ళు. కళ్ళు పీకిచ్చేమంటే ఇచ్చేయడానికి రెడీ అట వాళ్ళు, అంత ప్రేమ ఉంది పౌలు గారి మీద. కానీ ఎప్పుడైతే లోపలికి సాతాను ప్రవేశించాడో ఆ ప్రేమ మొత్తం పక్కన పెట్టేసి పౌలు గారికి వ్యతిరేకంగా నిలబడ్డారట. అది పౌలు గారు బాధపడుతూ చెప్తున్నాడు, ఒకప్పటి మీ ధన్యత ఏమైంది అంటున్నాడు. అంటే ఎప్పుడూ కూడా దేవుని మాట స్వీకరించడంలో తేడా రాకూడదు. మనం దేవుని వాక్యం స్వీకరిస్తున్నామంటే, దేవుని మాట స్వీకరిస్తున్నామంటే చాలా స్పష్టంగా దాన్ని అర్థం చేసుకోవాలి, చాలా చక్కగా దాన్ని స్వీకరించాలి. అందుకే ఆయన మాటలు ప్రకటింపబడుట ధన్యత. ఎక్కడ ప్రకటింపబడితే ఆ సమయం మొత్తం దీవెనకరమైన సమయం, అది ఆశీర్వాదకరమైన సమయం, అది మేలైన సమయం. ఆ సమయాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఆ సమయాన్ని మనం ఎప్పుడు వినాలి, జాగ్రత్తగా స్వీకరించాలి, గ్రహించాలి, దాన్ని అనుసరించి జీవించాలి. అందుకే ఎక్కడైనా సభ జరుగుతుందంటే సత్క్రియ. మన ఎవరో కువైట్కి చెందిన ఒక ఆవిడ సభలు పెట్టింది, ఎక్కడ భీమవరంలో.
ఒక అక్క, ఒక సోదరి ఉమ్మగారు, ఆవిడ ఆ ప్రతిరోజు అక్కడ ఒకటే మాట చెప్పేవారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సత్యం తెలుసుకోవాలి, నేను తెలుసుకున్న సత్యాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలని ఈ సత్యాన్ని నేను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడ ప్రకటింపజేస్తున్నాను. చాలా ఖర్చు పెట్టింది ఆవిడ. అక్కడ పనికి వెళ్ళి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి వాక్యం ప్రకటింపజేసింది. అంటే వాక్యం ప్రకటింపబడటం అంటే దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అదే ఎలా అంటే దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడు ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు ప్రజల దగ్గరికి మనం ఆయన తీసుకెళ్తున్నాం. మాట్లాడు ప్రభువా అని, మాట్లాడు ప్రభువా అని ప్రజల దగ్గరికి ఎవరిని తీసుకెళ్తున్నాం? దేవుణ్ణి తీసుకెళ్తున్నాం. దేని ద్వారా? సత్య సువార్త ప్రకటించుట ద్వారా. ఎంత ధన్యతది! నేను మీ ద్వారా మాట్లాడదలిచాను అన్నాడు కాబట్టి దేవుడు, తండ్రి మీరు మా ద్వారానే మాట్లాడండి, వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది, మేము సత్యాన్ని వ్యాపింపజేసే సైనికులుగా మీ ముందు నడుస్తాం, మా ద్వారా మీరు మాట్లాడండి. అందుకే ప్రకటించండి, ప్రకటించే వారిని పంపించండి. అందుకే సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయన్నాడు దేవుడు? జీవగ్రంథం ఉంది. ఇప్పుడు ఆవిడ కువైట్లో పనికి వెళ్ళింది, ఆవిడ ప్రకటించలేదు, ఆవిడకి వినడం ద్వారా అర్థమవుతుంది, కానీ ప్రకటించలేదు, చెప్పడం రాదు. అప్పుడు ఒక సేవకుడు కావాలి. ఒక సేవకుడిని ఎన్నుకొని పిలుచుకొని, అయ్యా ఇదిగో ఇక్కడ మేము మొత్తం ఖర్చులు మేము భరిస్తాం, మొత్తం ఈ సేవకు సంబంధించిన ఖర్చు అంతా మేమే భరిస్తాం, మీరు చెప్పండి, దేవుని మాటలు ప్రకటించండి, దేవుని మాటలు చెప్పండి, దేవుని మాటలు ప్రజలకు అందించండి, వారు వింటారు. సో అలా ఒక మనిషిలో పుట్టినటువంటి సంకల్పం, సత్సంకల్పం దేవుని మాట ప్రకటింపబడటానికి అవకాశం ఇచ్చిందన్నమాట. సో దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎక్కడైనా వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు గలాట చేయకండి, ప్రశాంతంగా ఉండండి, అటు ఇటు తిరక్కండి, ఆ వాతావరణాన్ని పాడు చేయకండి. పెళ్ళిళ్ళలోకి ముందు చెప్పి మొదలెడతాను. అంటే మన సంఘంలో ఆ పరిస్థితి రాదు, కానీ ఎక్కడికైనా పెళ్ళికి పిలుస్తారు, పెళ్ళికి పిలిచి వాక్యం చెప్పండి అయ్యా అంటారు. నేను వాక్యం చెప్పాలని ట్రై చేస్తున్నప్పుడు కింద ఎలా ఉంటుంది చెప్పి తెలుసా పరిస్థితి? అటు ఇటు నడవడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోవటం, అది ఇది భోజనాలు, అది ఇది ఇలా మొదలెడతారు. అందుకే నాకు మీరు చెప్తే నమ్మరు, కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు పెళ్ళిళ్ళకి వెళ్ళడం. తప్పకెళ్తాను, కానీ నిజంగా చెప్తున్నా, ప్రేమగా చెప్తున్నా, నాకు పెళ్ళిళ్ళు అంటే మహా తలపోటు. దానంత తలపోటు ఇంకోటి ఉండదు. వాళ్ళ పెళ్ళి మన సాగుకు వస్తుంది. వినరు వాక్యం. ఎవడో వస్తాడు పుల్లయ్య, అటు తిరుగుతాడు, ఇంకో పుల్లయ్య వస్తే ఎల్లమ్మ వస్తుంది, ఈ నగలు ఎక్కడ చేయించామంటుంది, ఆ చీర ఎక్కడది అంటుంది, అది ఎక్కడ పెట్టారు, ఇది ఎక్కడ పెట్టారు, ఆడి తిరిగి ఈడి తిరిగి. ఈ పైన కూర్చున్న వాళ్ళు ఏమో పెద్ద వీళ్ళ ఆశ కొద్దీ వచ్చిన వాళ్ళందరికీ వాక్యం వినిపించాలి, వీళ్ళు అనుకుంటారు ఏం అవ్వదు అక్కడ పని. అలాంటి సందర్భాల్లో నేను చాలా తెలివిగా ముందే మొదలు పెడతానమ్మా, మా విశ్వాసం ప్రకారం వాక్యమే దేవుడై ఉండెను, అది మా విశ్వాసం. దయచేసి వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు మౌనంగా ఉండండి. మాట్లాడితే అది దేవుణ్ణి అవమానించటమే. ఆయన మాట వినబడుతున్నప్పుడు, మెల్లని స్వరం వినబడుతున్నప్పుడు మనం వినాలి తప్ప పిచ్చి పిచ్చిగా తిరగకూడదు. తర్వాత మాడుకుందరు, కానీ భోజనాలు అయితే దయచేసి ఇప్పుడు పెట్టకండి, లోపల పెట్టేయండి అంటుంటాను. అయినా కూడా నా మాట లెక్క చేయకుండా తిరుగుతున్నారు అనుకోండి, చాలా తొందరగా వాక్యం అయిపోద్ది అక్కడ. అంతే, 10-15 నిమిషాల్లో ఆమె అనడం, వీళ్ళు కూర్చోవడం, ఇక మళ్ళీ మాట్లాడడం ఉండదు. ఎందుకు అవసరం లేదు. అక్కడ ఎక్కడ దేవుని మాటకు విలువ ఉందో అక్కడ ఎక్కువసేపు మాట్లాడతాను, ఎక్కడ దేవుని మాటకు విలువ లేదో అక్కడ అసలు మాట్లాడను. అయిపోయింది, ఇంకా అక్కడ మౌనంగా ఉండడమే మంచిది. అయిపోయింది, గబగబా బాబు ఈసారి మీ పెళ్ళి మీరు చేసుకుసావండి, ఇంకా అయిపోయింది వాక్యం. ఇంకా ప్రకటిస్తే వినేవాడు లేడు ఇక్కడ, వినడానికి సంసిద్ధంగా ఉన్నవాడు లేడు ఇక్కడ, మౌనంగా కూర్చున్నవాడు లేడు ఇక్కడ. అంటే గౌరవం లేదు దేవుని మాటకి. దేవుని మాటకు గౌరవం లేని చోట దేవుని సేవకుడు మాట్లాడడం తగదు. కానీ మీరు కొన్ని చోట్ల గమనిస్తుంటారు, వాళ్ళ పని వాళ్ళది, ఈయన పని ఈయందే. వాళ్ళు ఎవరు వినట్లేదు, ఈయన ఎవరిని పట్టించుకోవట్లేదు. ఈ చెప్పుకుంటా పోతున్నాడు, వాళ్ళ పనులు చేసుకుంటా పోతున్నారు. లాస్ట్లో అమ్మయ్య నా గంట అయిపోయిందని కూర్చుంటాడు. ఎవడికి కావాలి అది? దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. నేను చెప్తున్నా, మీకు భోజనం పెట్టాలి, గాల్లోకి ఎగరేసి తినండి అంటే తినగలరేటి? అని వెళ్ళాలి అక్కడికి. తినగలరు అలాగా? ఒక్క ముద్ద తినగలరు అలాగా? ఏది నేను ఇసురుతాను తినండి మెతుకులు, మీ వల్ల అవుతుందేమో. ఇక్కడ నిలబడి కరెక్ట్గా కూరతో ముద్ద చుట్టి అలా గిరేస్తాను, సాంబార్ కూడా కలిపేసి. మీరు పరిగెత్తి పట్టుకోండి, క్యాచ్ నోటితో పట్టుకుని కడుపు నిండా తినేయండి. కడుపు నిండుద్దా, నేల నిండుద్దా కదా? మన ఒళ్ళు కూడా నిండుద్ది. కొంచెం సాంబార్ కళ్ళలో కూడా పడిపోద్ది. అది తుడుచుకునే లోపు కళ్ళు మంటుతాయి తప్ప నోరు తెరవడానికి కుదరదు. అందుకే దేవుని వాక్యం ప్రకటింపేటప్పుడు కూడా భోజనం తిన్నట్టే తినాలి. భోజనం ఎలా తింటారు?
పరిగెడుతూ పీటీ ఉషాలా పరిగెడుతూ తినేస్తారా? మరి అదేంటారు ఎప్పుడన్నా పరిగెత్తుతూ భోజనం చేశారేటి? అవుతుందేటి అసలు? అవదు, చచ్చిపోతారు, గుండాకి చచ్చిపోతారు, ముద్ద దగ్గర గొంతులో ఆగిపోద్ది. మామూలు భోజనం ఏదో పెరుగన్నం అయితే ఏదో ట్రై చేయొచ్చేమో, కానీ అది కష్టమే. ఈ చికెన్ మటన్ తిన్నారంటే వీధి ఆడతలో చచ్చిపోతారు. నేను మొక్క గొంతులో ఇరుక్కుపోతుంది, ఓ పక్కే ఊపిరి ఆడుతూ చచ్చిపోతారు. అందుకే దేవుని వాక్యం విన్నప్పుడు కూడా ఎలా వినాలమ్మా? ప్రశాంతంగా భోజనం తిన్నట్టే పళ్ళెం ముందు పెట్టుకుని అటు ఇటు కదలకుండా చక్కగా కలుపుకొని హాయిగా ఎలా అయితే తింటామో దేవుని వాక్యం కూడా అలా వింటేనే మనలో అది ఫలిస్తుంది, అది మనకు ఉపయోగపడుతుంది. అది వాక్యానికి మనం ఇచ్చేటువంటి విలువ. కాబట్టి ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించాలి, ప్రకటింపబడాలి. దేవుడు ప్రజలతో ఎక్కువ మాట్లాడాలి, అప్పుడే ప్రజలు బాగుపడతారు. ఎంత దేవుడు ప్రజలతో మాట్లాడితే అంతగా ప్రజలు ఏమవుతారు? బాగుపడతారు. అందుకే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి అందరిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి, ఏమో వాళ్ళకి ఏది అవసరం ఎప్పుడు అవసరం మనకు తెలీదు. అందుకే నిజమైన బాధ ఎప్పుడంటే వాక్యం ప్రకటింపబడటం ఆగిపోతేనే బాధ. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను బంధింపబడినా కూడా ఏం బంధింపబడలేదు అంటాడు, వాక్యం బంధింపబడలేదు. నిజమే కదా, ఎంత ఎక్కువ వింటే అంత బాగుపడతారమ్మా, ఎంత ఎక్కువ వింటే అంత బాగుపడతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాక్యానికి దూరమైనోడు బాగుపడ్డు, వాక్యానికి దగ్గరైనోడు ఏమవుతాడు? బాగుపడతాడు. ఎంత వింటే అంత బాగుపడతారు. సరే, ఆ అమ్మాయి ఫోన్ చేసి అన్నయ్య హైదరాబాద్లో మీటింగ్లు ఆపేశారంటది. హైదరాబాద్ అన్నయ్య ఇంకెప్పుడు చేస్తారన్నయ్య మీటింగ్ అంటది. మొన్న కూడా మెసేజ్ పెట్టేసింది పాపం. హైదరాబాద్ మీటింగ్ పెట్టేయడం అంటే చిన్న విషయమా? 85,000 90,000 అవుతున్నాయి. మరి 85,000 90,000 ప్రతి నెల ఎవరు సపోర్ట్ చేస్తారు? మీటింగ్గా జరగాలి, దానికి రెంట్ కట్టాలి, మందే బాధ్యత, సౌండ్ సిస్టమ్ మందే బాధ్యత, ఇవన్నీ మనయే బాధ్యతలు. అక్కడ అన్నీ దాదాపు ఒక 85,000 90,000 ఎగిరిపోతుంది. సో అందుకు ఆ మనీ ప్రాబ్లంతో కొంత ఆపడం తప్ప నాకెంత సంతోషం అండి ప్రకటించడం. నేనెందుకు ఆపుతాను? వాళ్ళు అనుకుంటున్నారు అన్నయ్య ఖాళీ లేక ఆపేసాడేమో అనుకుంటున్నారు. ఖాళీ లేక కాదు, సరుకు సరిపోక. ఖాళీ లేక కాదు. ఎన్నైనా ఇప్పుడు సంవత్సరానికి 5 సెమినార్లు చేయొచ్చు ఓపుకుంటే, సంవత్సరానికి ఒకటే ఎందుకు చేస్తున్నాం? అంత సరుకు మన దగ్గర లేక, అంత సామర్థ్యం మన దగ్గర లేక కదా. సో మన దగ్గర అంత సామర్థ్యం ఉందనుకోండి, 5 10 చేస్తాం. ప్రతి నెల ఒక 5 రోజులు సెమినార్ పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, మనకు సంతోషమే అది. కాకపోతే ఏంటంటే ప్రకటించేవారు పంపబడాలంటే ప్రకటించేవారు పంపబడాలంటే పంపేవారు కావాలి, సహకారులు కావాలి. అందుకే సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక మీటింగ్ జరగాలి, ఒక్కడే 90,000 పెట్టాలంటే పెట్టలేడని. అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, ఒక మీటింగ్ జరగాలంటే ఒక్కడే పెట్టాలంటే వాడి వల్ల అవ్వదు. ఇప్పుడు 90,000 లేదా ₹1,00,000 అనుకుందాం, 90,000 లేదా ₹1,00,000 అనుకుందాం. నెలకొక వ్యక్తి నిలబడి ₹1,000 ఇస్తే, నెలకొక వ్యక్తి నిలబడి అతని సంపాదనలో నుండి దేవుని పని కొరకు ఒక ₹1,000 పక్కన పెడితే నెలకి, వారానికి కాదు, ఆ నెలలో 100 మంది నిలబడితే మీటింగ్ అయిపోద్ది. అవుతుందా? అవుతుందా? హైదరాబాద్ గ్రూప్లో ఒక 500 మంది ఉన్నారా? ఇంకెక్కువ ఉన్నారు, నాకు తెలియదు, మరి నేను లేను అందులో ఉన్నావు నువ్వే కదా అడ్మిన్. ఎంతమంది ఉన్నారు? నువ్వు, అశోకు, సంజయ్, వీళ్ళందరూ అడ్మిన్స్ కదా. ఎంత? 400 ఉన్నారు. 400 మెంబర్స్ ఉన్నారట హైదరాబాద్ గ్రూప్లో. అంటే 400 మందిలో 400 మంది అవసరం లేదు. ఎంతమంది? 100 మంది అయితే ₹1,000 నెలకి ఇస్తే చాలు, గ్రాండ్గా మీటింగ్ చేయొచ్చు హరిహర కళాభవన్లో. లేదు 400 మంది నిలబడిపోయారు అనుకోండి, 200 మంది నిలబడ్డారనుకోండి, నెలకి ఎంత ఇస్తే సరిపోద్ది? 500 ఇస్తే సరిపోద్ది నెలకి. ఇప్పుడు 400 మంది నిలబడిపోయారు అనుకోండి, ₹250 ఇస్తే సరిపోద్ది నెలకి. ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఇక నన్ను అడగక్కర్లా, అన్నయ్య మీటింగ్ ఎప్పుడు పెడతారన్నయ్య, ఈరోజు వస్తారా, రేపు వస్తారా, ఏం అడగక్కర్లా, హ్యాపీగా మీటింగ్ జరిగిపోద్ది. ఇప్పుడు ఒక సేవకుడు ప్రకటించడానికి సిద్ధంగా ఉంటే అతను పంపించేవారు కూడా సిద్ధంగా ఉండాలి కదా, వెళ్ళాలి కదా, పంపించాలి, ఆ కార్యక్రమం అంతా జరగాలి. ఏది ఊరికే రాదు, మనం దేవుని మాట వినిపించాలి. సో కొంతమంది కదలాలి ముందుకి, కొంతమంది కదలాలి. అందుకే నేను అంటాను, సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కడి మీద భారం మోపకుండా, అశోక్ ఆల్రెడీ నాతో చెప్పాడు, అన్న ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుందేమో అన్నాడు. నువ్వే చెప్పన్నాను,
నువ్వే చెప్పు, అది దేవుని కార్యం కనుక అందరూ ముందుకు వస్తే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు నేను ఒక్కడనే 100 కేజీలు మొయ్యాలంటే కష్టం, 20 మంది కలిసి 100 కేజీలు మొయ్యాలంటే సునాయాసంగా వేళ్లతో లేపి పట్టుకెళ్ళిపోవచ్చు. 20 మంది ఉన్నారంటే ఒక్కొక్కడు ఒక్క చెయ్యి వేస్తే చాలు, 2 చేతులు అవసరం లేదు. ఆ 100 మంది నిలబడండి, ఆ గ్రూపులో నుంచో లేకపోతే బయట నుంచో. పోనీ అది కాకదో ఇంకా బోల్డ్ అన్ని చోట్ల చేయొచ్చు మీటింగు. 400 మంది, అన్నయ్య ప్రతి నెల నేను ఈ మినిస్ట్రీ కొరకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాను, మీటింగ్స్ జరిపించండి, నేను ఉంటాను, నా వల్ల ఏంది నేను చేస్తాను, మీరు దేవుని మాట ప్రకటించండి, మేము వెనకుండి నడిపిస్తాం, ఆ ప్రతిఫలం మాకు కూడా ఉంటుంది కదా. నెలకు 1000 రూపాయలు అంటే పెద్ద ఎక్కువేం కాదు, అది మాకున్న సామర్థ్యాన్ని బట్టి ప్రతి నెల ఒక 1000 రూపాయలు నేను ఈ మీటింగ్ కొరకు కేటాయిస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా మనం ఇక్కడే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో, విజయవాడ మీటింగ్ అలాగే ఆగిపోయింది, అది కూడా ప్రతి నెల చేద్దామని తలపెట్టింది, అక్కడ కూడా ఇలాగే అయిపోతున్నాయి. సో దానివల్ల అంటే 2 రాజధానులు కదా, ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళ ద్వారా ఇంకా సత్యం వ్యాపించబడుతుంది, వాళ్ళు నేర్చుకుని ఇతరులకు ప్రకటిస్తారు, వాళ్ళు వెళ్ళి బలపడతారు, ఆత్మీయంగా అనేకులను బలపరుస్తారు అని అనుకున్నారు మన పిల్లలు. కానీ ఇది ప్రాబ్లం, లోటు అక్కడ జరుగుతోంది. ఇప్పుడు ఒకేసారి అందరూ అన్నిసార్లు ప్రతి నెల ఒక్కడే భరించాలంటే అది చాలా కష్టం, సాధ్యం కాదది. ఒక్కడే భరించడం అంటే చాలా కష్టం. ఇంకా 2-3 మీటింగ్స్ కనుక్కుంటా నా చేతివి కూడా ఇచ్చా, ఇంకా ఎక్కువ ఇచ్చినట్టున్నా. సో నేను సపోర్ట్ చేశా అక్కడ ఇక్కడ కూడా, ఈవెన్ సెమినార్స్లో కూడా. కానీ ఒక్కడి మీదే భారం మొత్తం పడిపోతే అది ముందుకు కదలదు, దేవుని మాట వినబడదు. మనం అందుకే దేవుని పనికి, నిస్వార్థమైన సత్యవాక్య పరిచర్యకు మనం సహకారులుగా నిలబడటంలో ఆ దీవెన ఆశీర్వాదం మన మీద కూడా ఉంటుంది. ప్రభు పనిలో వాడబడే వారికి కూడా దీవెన. అందుకే దావీదు అంటాడు, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే, ఇద్దరికి సమానంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. కాబట్టి ఆయన మాట ప్రకటించాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు ప్రకటించాలి అంటే ముందుకు వచ్చేవాళ్ళు కావాలి. ఒక్కడి మీద భారం పెడితే ఇప్పుడు ఆవిడ ఒక్కతే ఉంది, ఒక మీటింగే చేయగలుగుతుంది. అయినా ఆవిడ అంటది కదా, మొన్న నాతో మాట్లాడింది ఆవిడ లాస్ట్ రోజు, ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ చేస్తానండి బ్రదర్ గారు నేను అంటుంది. పనికి వెళ్ళిన ఆవిడ, ఎక్కడో కువైట్ పనికి వెళ్ళిన ఆవిడ ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ చేస్తానండి. సో అంటే ఒక వ్యక్తి నిలబడితే సంవత్సరానికి ఒక మీటింగ్ జరుగుతుంటే అందరు నిలబడితే బోల్డని కార్యాలు ప్రభు కోసం చేయొచ్చు కదా. సో ఆ సమర్పణ మీ అంతటి మీకు కలగాలి, ఎవడో చెప్పడం ద్వారా అది రాకూడదు. నువ్వు ఇవ్వు, నువ్వు చెయ్యి, నువ్వు వెనకుండి ప్రోత్సహించు, నువ్వు నడిపించని ఎవరు అనకూడదు నిన్ను. నీ అంతటి నీకుగా భావజాలం పుట్టాలి. ప్రభువా ఇది నా పరిచర్య, నువ్వు నాకు అప్పగించిన బాధ్యత, ప్రతి నెల నేను ఎంతో కొంత ఈ పని కొరకు నేను సిద్ధపడతాను. ఏదో 100 మంది ఇవ్వండి పేర్లు, అద్భుతంగా జరిగిస్తాం మీటింగ్. అక్కడ చేసే పిల్లలు అంత కష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇవ్వలేరు పాపం. అందరూ వాళ్ళ జీతాలు జీవితాలు అంతంత మాత్రం, కానీ కష్టపడతారు. కష్టపడేవాడు ఉండాలి, సపోర్ట్ చేసేవాడు ఉండాలి. నువ్వు ఇవ్వగలిగే స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడా, నువ్వు ఇచ్చి నడిపించు. కష్టపడగలిగే స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడా, కష్టపడు. శ్రమ పడగలిగే స్థితిలో నిలబెట్టాడా, శ్రమపడు. బోధించగలిగే స్థితిలో నిలబెట్టాడా, బోధించు. ఏదైనా ప్రభు పనికి సహకరించు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు ప్రజలతో. దేవుని మాట విని చెడిపోయిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన రాజ్యం కట్టబడుతుంది, ఆయన కుమారుడైన క్రీస్తు వస్తాడు, నిత్యజీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం, యుగయుగాలు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం, ప్రభు పనిలో వర్ధిల్లుతాం. ఇది మనందరి బాధ్యత. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరట. వెదజల్లి ఏం పొందారట వాళ్ళు? అభివృద్ధి పొందారట. చేతులు బిగబట్టువాడు వర్ధిల్లడు అంటాడు. నీ దగ్గర ఉండి కూడా నేను చేయనండి, ఎవడో కూడా చేస్తాడండి అంటే అది మంచిది కాదు. అది దాని ప్రతిఫలం ఏదో రోజు పొందుకుంటాం మనం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యం మేరకు పనిచేయాలి తప్ప మనం దాన్ని బిగబట్టకూడదు. అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. నువ్వు చెయ్యి, ముందుకు నడిపించు, అనేక మందిని ముందుకు నడిపించు, సత్యవాక్య పరిచర్య కొరకు నిలబడు, దాన్ని కట్టు, బలపరచు, స్థిరపరచు. తద్వారా గొప్ప దీవెన ప్రజల మీదకు వస్తుంది. ప్రభువు దయ వల్ల ప్రజలు బాగుపడతారు, ప్రభు సంతోషిస్తారు. అదే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. అదే మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినాలి, వినిపించాలి, వినాలి, వినిపించాలి, తినాలి, తినిపించాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఆ స్వభావం మనలో నిత్యం ఉండాలి. గుర్తుపెట్టేసుకోండి, ఎప్పుడు వాక్యం వినబడుతున్నా సరే సంపూర్ణ విధేయతతో వాక్యానికి లోబడండి. సంపూర్ణ విధేయతతో వాక్యానికి
కట్టుబడండి, వాక్యాన్ని గౌరవించండి. మీరు విన్న వాక్యం ఇతరులు కూడా వినాలనే మంచి భావజాలంతో పెరగండి. అలా పెరగండి, మీరు అలా వర్ధిల్లండి, మీరు అలా ఆశీర్వదింపబడండి, మీరు అలా దీవించబడాలి మీ కుటుంబాలు. నేను విన్న వాక్యం ఇతరులు కూడా వినాలి, నా కుటుంబం అలా దీవించబడాలి, నా కుటుంబం అలా ఆశీర్వదించబడాలి, నా కుటుంబానికి అలాంటి వనరులు దయచేయి తండ్రి, ఆ మనసు నా కుటుంబానికి ఈ ప్రభువా అనేటువంటి స్వభావం మీ అందరిలో రావాలి. ప్రకటింపబడుతున్న మాట నా తండ్రి. ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నది దేవుని వాక్యం, నా స్వరాన్ని తీసుకుంది దేవుని వాక్యం, అంతే. ఈ ఎసెన్స్ అంతా ఎక్కడున్నది? ఎక్కడుంది చెప్పండి? ఉందా వాక్యంలో? లేదా? ఉంది. ఎవరు కాదనలేని సత్యం ఇది. కాబట్టి విత్తబడిన వాక్యం మీలో ఫలించాలి, మీరు దానికి లోబడాలి, ఆ గౌరవం మీ హృదయం నిండా ఉండాలి. గలతీ సంఘంలో ఒకనాడు ఉన్నట్టు, అంతే తప్ప గలతీలు చెడిపోయినట్టు పడిపోయినట్టు మనం పడిపోకూడదు. వాళ్ళు పడిపోయారు, అలా మనం పడిపోకూడదు. కాబట్టి ధన్యకరమైన స్థితిని దేవుడు మీ సొంతం చేయును గాక. ప్రభు చిత్తమైతే వచ్చే నెల నుంచే ఈ మీటింగ్స్ కంటిన్యూ అవుతాయి, ఏవి ఆగవు. ప్రభు కృపను బట్టి ఎవరో ఒకరు సిద్ధపడతారు, ఎవరో ఒకరు నిలబడతారు, కార్యాలు ఏవి ఆగవు, అవి జరుగుతూనే ఉంటాయి. మనం చచ్చిపోయినా కూడా దేవుని పని ఆగదు. మన ముందరి తరాల్లో ఎంతోమంది శ్రమించారు కనుక వాళ్ళు కష్టాలు అనుభవించారు. అడవులలో సొరంగాలలో తిరుగుచు కొట్టబడుచు రాళ్లతో కొట్టబడి రంపాలతో కోయబడి సత్యసువార్త వ్యాపింపజేశారు కనుకనే మన దాకా వచ్చింది. అది దేవుని ప్రేమ. వాళ్ళు ఆ ప్రేమతో పట్టబడి క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది, నేను మౌనంగా ఉండలేను, నేను చేతులు బిగించుకొని కూర్చోలేను అని ముందుకొచ్చారు వాళ్ళు. అందుకే మన దాకా వచ్చింది సత్యవాక్యం. ఇక మీదట కూడా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే మనలో కూడా అలాంటి రోషం కలిగిన, పౌరుషం కలిగిన, ప్రభు చేత ప్రేరేపించబడిన బిడ్డలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ సువార్త రథం ముందుకు కదులుతూనే ఉంటుంది తప్ప ఇది ఎప్పటికీ ఆగదు. ప్రభు ప్రజలతో మాట్లాడుతూనే ఉంటారు తన సేవకుల ద్వారా. అందుకే చివరిగా ఏ దేవుడు? మన దేవుడు. గట్టిగా చెప్పండి, ఏ దేవుడు? మాట్లాడే దేవుడు. నాతో నిత్యం ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను ఆయన మాట విని బలపరచబడుతూ ఉంటాను. నిత్య జీవితం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని నేను ఆపను, ఆయన ఆపడు. అలాంటి సమృద్ధి మనందరి జీవితాలలో నిత్యము చిగురించి వర్ధిల్లునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు విలువైన మీ వాక్య జ్ఞానంతో పిల్లల హృదయాలు బలపరిచారు, అందును బట్టి స్తోత్రం తండ్రి. పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా ద్వారా ఇంకా అనేక కార్యాలు జరిగించుకోండి, గొప్ప కార్యాలు జరిగించుకోండి. మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము దీవించబడతాం. మీరు మాట్లాడితే మా తప్పులు మేము దిద్దుకుంటాం. మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం. మీరు మాట్లాడితే మా జీవితాలు నిలబడతాయి. మీరు మాట్లాడితే మేము నిత్యజీవ ప్రయాణంలో ఉంటాం. మీ వాక్యమే మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు తండ్రి. మాతో మా అందరితో నిత్యం మాట్లాడుతూ ఉండండి ప్రభువా. మమ్మల్ని విడివద్దు తండ్రి, ఎడబాయొద్దు ప్రభువా. మీ మాట మాకు దూరమగకుండను గాక. ఎప్పుడు మీ మాట మాకు దగ్గరగా ఉండాలి తండ్రి, మాకు దూరం కాకూడదు ప్రభువా. దయగల ప్రభువా, మీ కృపచేత మమ్మల్ని వర్ధిలింపచేయండి. మీ శక్తి చేత మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మ ప్రభావమును మా అందరి మీద ఉంచండి. అనేక మంది హృదయాలు తండ్రి మీ తట్టు తిప్పబడినట్లు, మారు మనస్సు పొందినట్లు, రక్షణ పొందినట్లు సహాయము దయచేయండి. ప్రేమగల దేవా, కృపగల దేవా, నశించిపోతున్న ప్రతి వారిని రక్షించండి. సత్యం వైపు మరలించండి. సత్యమునకు దూరం అవుతున్న వారిని ప్రేమించి వారిని సత్యంలోనికి నడిపించండి. వారి హృదయాలను వెలిగించండి. మీ కృపచేత ప్రతి ఒక్కరిని భద్రపరచమని, బలపరచమని, ప్రతి కుటుంబాన్ని కట్టి దీవించి ఆశీర్వదించి ప్రభా, నీరు కట్టిన తోట వలె ప్రభా దీవించమని, బలపరచమని, మీ సత్యము ఆగిపోకుండానట్లు ఇంకనూ వ్యాపించినట్లు సహాయము దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం ప్రియులారా. ఇప్పటి వరకు అనేక లోతైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకనాడు దేవదూతల ద్వారా మాట్లాడాడు దేవుడు, తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నేడు ఆయన సేవకులు నిలబెట్టి మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే కొన్నిసార్లు యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేస్తాం మనం. సో ఎప్పుడైతే మనం లోగా ఉన్నామో, మనకి ఏ మాటలైతే అవసరమో టక్కున వీడియో వస్తుంది, మనం సెర్చ్ చేయం. కానీ ఆ మాటలు వింటుంటే నిజమే, ఈ మాటలు నాకు అవసరం కదా, దేవుడు నాతోనే మాట్లాడాలని అనిపిస్తుంది ప్రియులారా. చాలామంది సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు స్వయంగా అన్ని మీటింగ్లో చెప్పారు.
సూసైడ్ చేసుకుందాన్ని వెళ్తున్నాను, కానీ ఎందుకో ఫోన్ ఓపెన్ చేయాలనిపించింది. ఓపెన్ చేశాను, దేవుడు స్వయంగా నాతోనే మాట్లాడాడు. ఆ సూసైడ్ చేసుకోవడం ఆపేశానన్న మాటలు చాలామంది చెప్తున్నారు. సో కాబట్టి మాట్లాడింది అన్నయ్య కాదు, అన్నయ్య ద్వారా మాట్లాడిన దేవుడు ప్రియులరా. సో ఆ మాటలు వింటే ధన్యులం. అందుకే దేవుడు ఒక మాట అంటాడండి, మీరు వినివారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకొనుక ఆ మాటల ప్రకారం గైకొనేవారుగా ఉండాలి. కాబట్టి ఇన్ని జీవపు మాటలు మనకు అందించిన అన్నయ్య గారికి మరొకసారి సంఘమంతరి తరపున వందనం తెలియజేసుకుంటూ, ప్రభువారు మన కోసం చెందించిన రక్తము, అలాగే మన కోసం బలియాగ నిమిత్తము వాక్యపఠనం చదివించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మన మధ్య ఉన్న సహోదరులు విజేతారెడ్డి గారు వచ్చి చదివినిపిస్తారు. కొప్పవరం విజేతారెడ్డి గారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి. అలాగే రొట్టె ద్రాక్షరసాన్ని పురుషుల నుండి వెంకటేశ్వర గారు కాకినాడ, రాజారెడ్డి గారు బలభద్రపురం, అలాగే రత్నరాజు గారు రామచంద్రపురం, శ్రీను గారు కరప. అలాగే స్త్రీలలో సిస్టర్ సుజాత గారు రామచంద్రపురం, సిస్టర్ లత గారు సావరం, సిస్టర్ సురేఖ గారు పందలపాక, అలాగే సిస్టర్ సుబ్బలక్ష్మి గారు కరప. దయచేసి అన్నయ్య వాక్యం అన్నయ్య ప్రార్థనలో ఉండగానే దయచేసి స్టేజ్ పైకి పిలువబడిన పేరు స్టేజ్ పైకి రావాల్సిన కోరుచు ఈ సమయాన్ని వాక్యపఠనం చేయవలసిందిగా అన్నయ్య విజేత గారికి సమయాన్ని ఇద్దాం ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగము చేత సమకూర్చబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ నా హృదయపూర్వక వందనములండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధిని జ్ఞాపకం చేసుకోవడానికి మన మధ్య నియమింపబడిన లేఖన భాగం అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి జాగ్రత్తగా గమనించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. థ్యాంక్ యూ సో మచ్. వాక్యపట్నం చదివినిపించిన సహోదరులకి క్రీస్తు నామములో వందనాలు ప్రియులారా. దయచేసి పిలువబడిన పేర్ల వారు స్టేజ్ పైకి రావాల్సిన కోరుచున్నాం. ఈ సమయంలో అన్నయ్య ప్రార్థనలు నడిపిస్తారు. అలాగే పాట పాడవలసిందిగా అక్కగారికి సమయాన్ని అప్పగించుకుందాం ప్రియులారా. ప్రార్థిద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడికి దేవుడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకి ధన్యత అనుగ్రహించారు. ఇది ఎంత గొప్ప ధన్యత అంటే, ఆయన కుమారుడైన క్రీస్తు వారి యొక్క బలియాగాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయన మన కొరకు చేసిన మేలులు, మన కొరకు చేసిన ఉపకారాలు స్మరిస్తూ ఆయన సిలువ వేయబడిన ఆ యొక్క మహాబలియాగం ఏదైతే ఉందో, త్యాగం ఏదైతే ఉందో అది మన కన్నుల ఎదుట నిత్యము ప్రదర్శింపబడుతూ, ప్రభువా నేను నా విశ్వాసమును కాపాడుకుంటూ శ్రద్ధగా మీ మార్గాల్లో నడవడానికి, మీరు మాకు అప్పగించిన బాధ్యతలు మోయటానికి నిత్యము మరొక స్మరణకు తెచ్చేటువంటి కార్యమే ఈ యొక్క రొట్టె ద్రాక్షారసంలో పాలిభాగం తీసుకోవడం. అందుకే ఆయన శరీరానికి సాదృశ్యంగా, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఎప్పుడైతే మనం ఇందులో చెయ్యి ముంచుతున్నామో ఆయన బలియాగాన్ని ఎప్పుడూ నిత్యము స్మరణకు తెచ్చుకునే గుంపులో మనం ఉండాలి. ఏనాడు మరిచిపోవద్దు. బాప్తిస్మ పొందిన బిడ్డలందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి ప్రార్థించండి. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, పరమ పవిత్రుడైన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన అద్వితీయ నామానికి
మహోన్నతమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు పేరిట చెల్లిస్తున్నాము. తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన జరిగించినటువంటి మహోన్నతమైన కార్యం, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడైన మీ కుమారుడు తండ్రి తన శరీరమును సజీవయాగంగా మీకు సమర్పించి ఆ పవిత్ర రక్తాన్ని మా కొరకు చిందించి ఒక గొప్ప బలియాగాన్ని ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ జరిగించారు. తండ్రి, ఆయన యందు విశ్వాసం ఉంచట ద్వారా మమ్మల్ని రక్షణలోనికి నడిపించి మా ప్రతి పాపమును ఆయన మీ కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా పరిహరించి మమ్మల్ని సమృద్ధికరమైన వాతావరణంలో సంఘంలో నిలువబెట్టి రాబోయే దినాలలో నిత్యజీవానికి మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తోత్రం తండ్రి. మేమందరము పరలోక ప్రయాణంలో ఉన్న పరదేశులము, యాత్రికులము. ఈ లోకం నమ్మినా నమ్మకపోయినా మేమందరం ఒకరోజు మీ సన్నిధిలో కనబడబోతున్నాం. అది మా విశ్వాసము. మా విశ్వాసాన్ని మరింతగా బలపరచండి. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము రక్షింపబడుతున్నామన్న నిశ్చయత, ఆ నిరీక్షణ ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉంచుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పిల్లలు సువార్త భారము కలిగి మీ యందు విశ్వసించిన వారే మీ కృపకు పాత్రులై నిత్యము నమ్మకస్తులుగా యథార్థవంతులుగా కడవరకు మీలో కొనసాగుటకు సహాయము దయచేయమని ప్రభువా, ఈ యొక్క బలియాగమును మరువక మీ కుమారుడైన క్రీస్తు మా కనులు ఎదుట సిలువ వేయబడిన వాడైనట్టుగా వాక్యము ద్వారా ప్రదర్శింపబడ్డాడన్న సత్యమును గ్రహించిన వారమై ప్రభా, మీ మాటలందు వేరుపారి స్థిరపడి కదలక కొనసాగునట్టు సహాయము దయచేయమని క్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.